అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదము. బలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము. బలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానా వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి ముగల బాగుపరచితివి. కానా వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి ముగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకాలం నీవేగా. సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. నేను సాధించలేనిది లేనే లేదు. జయించలేనిది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. ఎన్ని కట్లు నాకెదురైనను జలములు నాపైకి లేచినను. ఎన్ని కట్లు నాకెదురైనను జలములు నాపైకి లేచినను. సంకెళ్ళు నన్ను బిగదీసినను. శత్రుగోడలు అడ్డుగా నిలచినను. సంకెళ్ళు నన్ను బిగదీసినను. శత్రుగోడలు అడ్డుగా నిలచినను. నేను సాధించలేనిది లేనే లేదు. జయించలేనిది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు. జయించలేనిది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఇప్పుడు ప్రత్యేకమైన పాటలు పాడడానికి సుమలత సిస్టర్ ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడతారు. నెక్స్ట్ జాన్ జాకబ్ గారు మరి ఆంధ్ర నుంచి రావడం జరిగింది మా అబ్బాయి. నెక్స్ట్ మరి జాన్ జాకబ్ గారు మరి రెడీగా ఉండాలని కోరుచున్నాను. ఇంకెవరన్నా పాడాలనుకుంటే సిద్ధంగా ఉండండి. టైం వేస్ట్ చేయకుండా మన మధ్యలో సుమలత సిస్టర్ ఉన్నారు. వారు వచ్చి ఒక పాటను పాడి వినిపిస్తారు. చంటి బిడ్డవలె నన్ను
తండ్రి కృతజ్ఞతా స్తోత్రముల్. చంటి బిడ్డ వలె నన్ను కంటికి రెప్పలా కాయుచున్న మా తండ్రి కృతజ్ఞతా స్తోత్రముల్. నీ ప్రేమ కరుణ నిత్యము నాపై ఉంచుము, కడవరకు నీ సాక్షిగా నన్ను నిలుపుము. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆనందించి తిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితివి. ఆకాశము కనిన నీ ప్రేమను గూర్చి ఆపదలెన్నో అలముకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్ని జ్వాలలలో అండగా నిలిచితివి. ఆశ్రచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే క్షేమాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ స్వాచముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను కని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసనమై గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన విన్నెడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను కలిపితివి. నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నన్ను కలిపితివి. నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవనయాత్రల విజయమునిచ్చితివి. పరమరాజ్యములు నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము
త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. మంచి పాటను పాడి వినిపించిన జాన్ జాకబ్ గారిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యవన బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే ఒక పాట పాడిన తర్వాత ఆరాధన చేసుకుందాము. సమీపించదయా అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. లలా లా 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 లా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. లలా లా 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 లా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిని, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిని, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. లలా లా 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 లా. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి.
నాయన గలమెత్తి నాయన మేము మిమ్మల్ని కీర్తించాలి తండ్రి. మేము ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నామంటే ప్రవ్వా, ఈ నూతన సంవత్సరంలో బ్రతికి ఊపిరి తీసుకుంటున్నామంటే ప్రవ్వా, అది కేవలం మీ కృప నాయన. కాబట్టి నాయన ఎవరిని పొగిడినా ఎవరిని కీర్తించినా నాయన మాకు నెమ్మది ఉండదు ప్రవ్వా. ఎందుకంటే ఎవ్వరు మా కోసము ప్రాణం పెట్టలేదు తండ్రి. నాయన మీ ప్రేమ ఎలాంటిదంటే ప్రవ్వా, నిలువెల్లా మా కోసం రక్తం కార్చారు ప్రవ్వా. కాబట్టి మీకోసము మేము గలమెత్తి పాడాలి తండ్రి. నాయన మిమ్మల్ని కీర్తించాలి, మిమ్మల్ని కొనియాడాలి ప్రవ్వా. యేసయ్యా, మీ ప్రేమకి మీ కృపకి వందనాలు ప్రవ్వా. అవును తండ్రి, కృపామయుడవు ప్రేమామయుడవు తండ్రి. నాయన నా తండ్రి యేసయ్యా, మీ కృపకి మేమేమి చెల్లించాలి తండ్రి. నాయన మీ ప్రేమకి మేమేమి చెల్లించాలి? మేమేమి చెల్లించలేము. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మేమేమి చేయలేము నాయన. ప్రతి విషయంలో ప్రతి నిమిషము ప్రతి క్షణము నాయన మీరు చేసిన మేలకు ఉపకారాలకి థ్యాంక్స్ నాయన చెప్పడం తప్ప ఇంకేముంది తండ్రి. నాయన నా తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధికి మీ ప్రియ బిడ్డలు వచ్చి ఉన్నారు నాయన. నా తండ్రి, మాకెక్కడ నాయన ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడారు. ఎక్కడ మాకు నెమ్మది లేదు, మా సంతోషము లేదు. కానీ మీ సన్నిధిలోనే మాకు సంతోషం. ఎందుకంటే మేము ఈ రీతిగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ కృప అని బిడ్డలు ఎంతో సంతోషముతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. బిడ్డలందరూ నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా కుటుంబాలతో సంతోషంగా ఉంచాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా నన్ను కాపాడాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మీరు మా జీవితంలో ఉంటే మాకు లేమి ఉండదు తండ్రి. అంత సమృద్ధే. మీకు స్తోత్రము నాయన. మంచి కాపరివి, మా కోసము ప్రాణం పెట్టే కాపరివి నాయన. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన బిడ్డలందరూ మీ సన్నిధిలో నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. బిడ్డల మనస్సులో వారిలో ఏమేమి అవసరతలు అక్కరతలు ఉన్నాయో హృదయాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి. కాబట్టి వారి ప్రతి అవసరతను తీర్చి వాళ్ళ జీవితంలో మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇప్పటి వరకు ప్రవ్వా పాటల చేత ఆరాధన ద్వారా మిమ్మల్ని మహింపరిచాము. అలాగే నాయన ఇప్పుడు అలాగే నాయన సాక్ష్యాలు చెప్పబోచుండగా మీ ప్రియ కుమారుని నిలువబెట్టుకొని మాకే వాక్యం చేత మమ్మల్ని బలపరచనే ఉన్నారు ప్రవ్వా. మీ ప్రియ కుమారునికి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో చక్కటి వాక్యాన్ని ఇచ్చి వాక్యం చేత మేము బలపరచబడి ఆయన ఆశీర్వదించబడి మీ యొక్క ఆశీర్వాదాలతో ఇక్కడి నుండి వెళ్ళే కృపని నాకు మాకు అందరికీ దయచేయమని, ఈ యొక్క ఆరాధన మీకు మహిమకరంగా మీకు ఘనత వచ్చేలాగున మీరు ప్రభావాలు చెల్లేలాగున యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. మరి దేవుడు ఈ వారమంతా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడి మరి ఎన్నో అదిసారు. దేవుని సన్నిధిలో నిలువబడి సాక్ష్యం చెప్పాలని కోరుచున్నాను. సమయం లేదు, సమయం పోనివ్వకుండా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుచున్నాను. రాత్రి 8 గంటలకి నాకు చాలా నీరసం అయిపోయిందండి. కడుపులో దడ కింద వచ్చేసింది. గ్లాసుడు మంచినీళ్ళు తాగినా తగ్గుకోలేదు, బిస్కెట్లు తిన్నా, గ్లాసుడు పాలు తాగినా కానీ తక్కువ కాలేదు. ఇక అట్లానే పండుకొని మా జాన్సన్కి ఫోన్ చేస్తే వచ్చి ఒక రొట్టె చేసి నాయన అంటే చేసి ఇచ్చాడు. తిని పండుకున్నా. నిన్న మరలా 12 గంటలకి కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి చాలా నీరసం వచ్చేసింది. షుగర్ గిన్ డౌన్ అయిపోయిందేమో అని షుగర్ టెస్ట్ చేసి ఆయనకు ఫోన్ చేస్తే ప్రొద్దుట చేస్తాం కానీ ఇప్పుడు చేయమని చెప్పారు. నిన్న పండగ డాక్టర్ గారు ఉంటారో ఉండరో అయినా కానీ ఫోన్ చేసి చూద్దామని డాక్టర్ గారు ఇప్పుడు వస్తారని ఫోన్ చేస్తే రాత్రి 8 గంటలకు వస్తారు, ఆ టయానికి మీరు ఉంటే చూస్తారు, లేట్ అయితే వెళ్ళిపోతారని చెప్పారు. అయితే మా చిన్న అబ్బాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తూనే ఉన్నా వాడు ఇంటికి వచ్చాడు. నేను ఓల్డ్ సిటీకి వెళదాం అనుకున్నానమ్మా, ఎందుకో నేను చూడాలనిపించి వచ్చానని వచ్చాడు. ఇట్లా నాకు కాళ్ళు చేతులు చల్లగా అయిపోయినాయిరా చూడు, పట్టుకొని చూడు
షుగర్ గిన్ డౌన్ అయిపోయిందేమో, ఎక్కువ ట్యాబ్లెట్స్ రాసిచ్చేసారు పవర్ఫుల్లీ. అవి వాడుతున్నందుకేమంటే, నువ్వు డాక్టర్లాగా చెప్తున్నావేంటి, నీకు షుగర్ ఎక్కువ ఉంటేనే రాసిస్తారు కానీ మానేస్తానని అంటావేంటి, అట్లా మానవద్దు, నువ్వే పెద్ద డాక్టర్ అయిపోయావు అన్నాడు. ఆయన దగ్గర షుగర్ మిషన్ ఉందండి, కొంచెం అబ్బాయికి ఫోన్ చేసి తెమ్మను షుగర్ టెస్ట్ చేయంటే మా చిక్కుగాడికి ఫోన్ చేస్తే తెచ్చిచ్చాడు. చూస్తే 260 ఉందండి అప్పుడే షుగర్. ఇంకా నేను అన్నం తినలేదు, అట్టు రాగులు జావ తాగాను. నువ్వు అన్నం తినకముందే ఇంత ఎక్కువ ఉంటే ఇంకా నువ్వు షుగర్ గోళీ మానేస్తా అంటావు, అట్లా చేయొద్దు అనేసి ఇక వెంటనే నీరసంగా ఉన్నప్పుడు ఉండొద్దమ్మా అని ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు. వేసుకున్నాక ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయి మరలా ఇంకొక ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఆయనకి డాక్టర్ తెలిసిన మందులన్నీ తెలుసండి, ఆయన ల్యాబ్లో పనిచేసాడు, అందుకని ఆయనకి అన్నీ తెలుసు. ఇచ్చాక ఎట్లా ఉందమ్మా ఇప్పుడంటే, ఇప్పుడు కొంచెం నీరసం తగ్గింది ఆయన అన్నాను. ఆ కాళ్ళు చేతులు చల్లగా అయినప్పుడు నేను ప్రార్థన చేసుకున్న, తండ్రి మీరే తగ్గించాలి అయినా మీ యొక్క హస్తం నాపై ఉంచి నా నీరసం, నా కాళ్ళు చేతులు చల్లగవటం తగ్గించేయండి ఆయన, రేపు మీకు సాక్ష్యం చెప్పుకుంటాను అని ప్రార్థన చేసుకున్నాక మా అబ్బాయి వచ్చాడన్నమాట. ఇంటికి తీసుకెళ్ళాక ట్యాబ్లెట్స్ అవి ఇచ్చాక కొంచెం ఎట్లుందమ్మా అంటే కొంచెం తగ్గిందన్నాడు. తగ్గిందన్నాక ఇక మరలా రాత్రి నువ్వు షుగర్ డాక్టర్లు మానొద్దు, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దులే, ఇవే కంటిన్యూగా వాడు అని చెప్పాడు. దేవుని దయ వల్ల ప్రార్థన చేసుకున్నందుకు దేవుడు నా నీరసం తగ్గించినందుకు దేవునికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక. మంచిది. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి మన మధ్యలో నిర్మల్ ప్రాంతంలో మరి పరిచర్య చేస్తూ అనేక సంవత్సరాలుగా మరి దేవుని సేవలో ఉన్నటువంటి దైవజనులు మరి జిఎస్ఎస్ రాజు గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరం. మరి ఆయన యాక్చువల్గా పిల్లల్ని చూడాలని వచ్చారు. ఈరోజు ఆయన చర్చిలో అక్కడికి వెళ్ళాలి, కానీ చాలా దూరం, మళ్ళీ రేపు రావాలి ఇక్కడికని ఈరోజు అక్కడ ఒక అసిస్టెంట్ పాస్టర్ని పెట్టి ఇక్కడ మన సంఘంలో ఈ విధంగా పాల్గొనడం ఎంతో సంతోషకరం. మరి ఆయన్ని గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. దయచేసి స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాను. మరి యాక్చువల్గా మరి నిర్మల్లో ఇప్పుడు వాక్యం చెప్తూ ఉండాలి పాస్టర్ గారు. అయితే ఆయన్ని మన సంఘంలో వాక్యం చెప్పమన్నాను, కానీ మరి ఎందుకు ఆయన ఇష్టపడట్లేదు. నేను అడిగాను, వాక్యం చెప్పండి, అలా ఉన్నారు కదా ఇక్కడ, వాక్యం ఈ వారం వాక్యం షేర్ చేసుకోండి అని అడిగాను. కానీ మరి ఆయన వద్దు, మీరే చెప్పండి, నేను గ్రీటింగ్స్ చెప్తానన్నారు. సరే, మన సంఘాన్ని ఉద్దేశించి కొన్ని నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు, శ్రద్ధగా విందాం. విని మరి ఆ మాటల్ని మన మనసులో మన హృదయాల్లో ఉంచుకుందాం. తదుపరి వాక్యంలోనికి వెళ్దాం. మరి రాజుగారిని, జిఎస్ రాజు గారిని మరి ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి గ్రీటింగ్స్ చెప్పాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సంఘానికి ప్రభునామంలో శుభములు. ఆ రీతిగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఈ సంవత్సరమే ఆయన మీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. మరి నేను వాక్యం వినాలంటే చాలా ఇష్టం. వినే అవకాశం నాకు తక్కువ వస్తుంది, కాబట్టి వాక్యం వినాలని ఇష్టపడ్డాను. కానీ పాస్టర్ గారు గ్రీటింగ్ వాక్యం చెప్పమన్నారు. యాక్చువల్గా ఈ మనసంతా నిర్మల్లోనే ఉంది. ఎందుకంటే ఒక సేవకుడు రాకపోతే అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. కాబట్టి దేవుని చిత్తం, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా అవర్ గాడ్ ఈజ్ రిస్టోరేషన్ గాడ్. పోయిన దాన్ని తిరిగి భర్తీ చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు చాలా శక్తివంతుడు. మీరు చాలా ధన్యులు. ప్రభుని నమ్మున వారు చాలా ధన్యులు.
నమ్మిన వారు జీవించినంత కాలము ధన్యులే, మరణించినా కూడా ధన్యులే. కాబట్టి మనిషి ప్రభువు నమ్ముకుంటే ఎంతో ధన్యమైన జీవితాన్ని జీవిస్తాడు. అయితే నేను ఈ సంవత్సరం దేవుడు మా సంఘానికి నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుని మహిమను చూపిస్తానని చెప్పాడు. ఆమేన్. చెప్పండి. మనమందరం ఎవరి మహిమను చూడాలి? దేవుని మహిమను. మొట్టమొదటిగా మహిమను చూపించు ప్రభువా అని ఒక విశ్వాసి, ఒక భక్తుడు దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నా మంచితనమంతా నీకు చూపిస్తాను. ఒకసారి బైబిల్ తీద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 17-18. హల్లెలూయా. అతడు అనగా మోషే. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఒక భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు, నీ మహిమను నాకు చూపించంటే దేవుడిస్తున్న ఆన్సర్ ఏంటంటే, నా మంచితనమంతా మీకు చూపిస్తాను. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం ఈ సంఘానికి దేవుడు తన మంచితనాన్నంతా చూపించబోతున్నాడు. ఆమేన్. ఆయన మంచితనమే ఆయన మహిమ. హల్లెలూయా. ఆయన మంచితనమే ఆయన మహిమ. మహిమ అంటే దేవుని గొప్పతనం. మహిమ అంటే ఉన్నతమైన స్థానాన్ని, లేకుంటే ఆయన ఏమై ఉన్నాడో అది మనకు చూపించడమే దేవుని మహిమ. హల్లెలూయా. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మహిమ ఏంటి? వెలుగే సూర్యుని యొక్క మహిమ. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఈ సంవత్సరం అంతా తన మంచితనాన్ని చూపించబోతున్నాడు. అందుకు ఆ మంచితనాన్ని మనం విశ్వసించి దాన్ని పొందుకోవాలి. ఆమేన్. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. మరి ఒక వాక్యం, మరొక వాక్యం. నేను ఈ రోజున నా సంఘంలో ఏమి బోధించాలని నేను సిద్ధపడ్డానో ఆ మాటలు ఒక గ్రీటింగ్ వాక్యంగా మీకు చెప్పి నేను మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందరూ ఈ మాటలు నా వెనకాల పలకాలి. విశ్వసించితిని గనుక మాట్లాడుతుంది. అందరు చెప్పండి. విశ్వసించితిని గనుక మాట్లాడితే. మనం ఎవరిని విశ్వసిస్తున్నాం? యేసయ్యను విశ్వసిస్తున్నాం. ఆయన వాక్యాన్ని విశ్వసిస్తున్నాం. ఆయన వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాం. విశ్వసించిన వాడు మౌనంగా ఉండకూడదు. విశ్వసించిన వాడు సైలెంట్గా ఉండకూడదు. విశ్వసించావు కాబట్టి మనం ఏం చేయాలి? మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు విశ్వసించింది మాట్లాడితే, మోషే విశ్వసించాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు, ఖచ్చితంగా నువ్వు చూపిస్తావన్నాడు. దేవుని మహిమను చూచాడు. ఒక గుడ్డివాడు వచ్చాడు ప్రభు దగ్గరికి, విశ్వసించాడు, యేసు ప్రభు ఖచ్చితంగా నాకు చూపనిస్తానన్నాడు. అది పలికాడు, పొందుకున్నాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసం ఏం చేస్తుందంటే మౌనంగా ఉండదు. ఈ సంవత్సరం మీకు ఏ వాగ్దానం ఇచ్చాడో దేవుడు వ్యక్తిగతంగా నాకు తెలియదు, కానీ దాన్ని విశ్వసించండి, దాన్ని రుచి చూడండి. ఆమేన్. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నేను చాలా యేసుప్రభు గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం నాకు. నేను ఇంతవరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క ఓటర్ కార్డు తప్ప నాకేం లేదు. వింటున్నారా? ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన బెనిఫిట్ నేనేమీ పొందుకోలేదు ఇంత మట్టికి.
కానీ నా గొప్ప దేవుడు ఈ ప్రభుత్వము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, చెప్పండి, ఇంకా ఏదైనా సరే, ఏ యుగమందైనా, ఏ యుగమందైనా, రాబోయే యుగమందైనా అన్నిటికంటే గొప్పవాడు. ఆయన యందు నేను విశ్వసించాను కాబట్టి నాకేమీ కొదువ ఉండదు. హల్లెలూయా. కాబట్టి విశ్వసించింది మనం ఏం చేయాలి? మాట్లాడాలి. విశ్వసించింది ఏం చేయాలి? మాట్లాడాలి. ఖచ్చితంగా ఏం మాట్లాడాలంటే, బలహీనంగా ఉన్నప్పుడు చెప్పండి, నేను బలవంతుడను. ఆమేన్. ఎప్పుడు దేవుడు కోరుకున్నట్లుగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. అబ్రహాము 100 సంవత్సరంలో నేను పిల్లలను పొందుకుంటానని మాట్లాడాడు, పొందుకున్నాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసానికి కర్త. మనకేం బిరుదిచ్చాడో తెలుసా? మన లోకంలో ఏమని పిలుస్తారో తెలుసా? విశ్వాసులం. మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసులం. అంత టైటిల్ ప్రపంచంలో ఎవరికి లేదు కదా. విశ్వాసులం. మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని మాట్లాడాలి. అయితే ఏం మాట్లాడాలి అనే విషయాన్ని ఇక్కడ 13వ వచనంలో ఉంది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తులు విస్తరింపచేయులాగున సమస్తము మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని మాట్లాడుదును. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాట ఏంటంటే, సమస్తము మీ కొరకై ఉన్నవి. చెప్పండి అందరూ. మన కొరకై ఉన్నాయి. ఆకాశము కానీ, భూమి కానీ, నీరు కానీ, ఏదైనా సరే సమస్తం ఎవరి కొరకు ఉన్నాయి? మన కొరకున్నాయి. హల్లెలూయా. మన కొరకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఇచ్చాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? సమస్తము మన కొరకై ఉన్నాయి. ఆ సమస్తము మన కొరకై ఉన్న వాటిని మనం పొందుకుంటూ, ఏమేమి మన కొరకు దేవుడు ఉంచాడో అవన్నీ మనం పొందుకుంటూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు దేని ద్వారా? కృప ద్వారా పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనం ఆయన ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. 2 విషయాలు. దేవుడు మహిమను చూడాలంటే ఆయన మన కొరకు దాచి ఉంచిన మంచి ఈవులని విశ్వసించి పలికి సొంతం చేసుకోవాలి. అప్పుడు దేవునిని మహిమపరచాలి. దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో అవి మనం అనుభవించడం ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు. ఆ మహిమను మనము చూస్తాము. ఒక అనుభవం చెప్పి నేను ముగిస్తాను. నా స్వీయ అనుభవం. 20 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకుని కష్టాల్లో ఉన్నప్పుడు ఒక రోజున ఎలా మహిమపరచాలనే విషయాన్ని చెప్తున్నాను. దేవుని మహిమ ఎలా ఉంటుందో, ఎలా మహిమపరచాలని. ఒక రోజున 10ంటికి నేను పని చేసుకొని ఇంటికి వచ్చి ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే పాస్టమ్ గారు వండలేదు. ఎందుకు వండలేదంటే ఇబ్బందులో ఉండి, బియ్యం అయిపోయి, లేకపోతే పక్కవారిని అడగలేక, లేకపోతే నేను వచ్చి తెస్తానేమో అనే ఉద్దేశంతో వండలేదు. మా పిల్లలు ఇద్దరు కూడా అప్పుడు వండలేదు కాబట్టి వారు ఏమీ తినలేదు. నేను ఇంటికి రాగానే వాళ్ళు సాగి చేసే, డాడీ మేము అన్నం తినలేదు డాడీ అని చెప్పారు. బాధపడ్డాను. బాధేసింది నాకు. అరే మా డాడీ ఎప్పుడు కూడా నన్ను పస్తులు ఉంచలేదు, ప్రభా ఇదేంటి పిల్లలు అన్నం తినలేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, నన్ను నాతో కలిసి, లేకపోతే ఒక సేవకుడు ఉన్నాడు, ఎపిన్ జాన్ అని, కేరళ అతను ఆ రోజు రాత్రి తలుపు కొట్టి ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు. ఏంటంటే బ్రదర్, యాక్చువల్గా ఓఎంలో ఎక్కడది జీడిమెట్ల దగ్గర ఓఎం దాంట్లో మీటింగ్ జరుగుతుంది. యాక్చువల్గా మిమ్మల్ని తీసుకెళ్ళి మీ టెస్ట్ మనీ ఇప్పించాలనుకున్నాను, కానీ తొందరలో నేను వెళ్ళిపోయాను బ్రదర్. అక్కడ అందరూ భోజనం చేస్తూ ఉంటే, ఈరోజు పాస్టర్ రాజుగారు వస్తే ఈ మంచి భోజనం తినేవారు కదా అని మనసంతా నీ మీద ఉంది, అందుకని ఆ ఫుడ్ అంతా పార్సల్ చేసుకొని ఇచ్చాను బ్రదర్ అన్నారు. ఎప్పుడు నేను అన్నం లేని స్థితిలో, అప్పుడు నేను ఆ ముద్ద తింటూ నేను పలికిన మాట ఏంటంటే, ప్రభువా ఈ ముద్ద తింటుండగా నీకు మహిమ కలుగును గాక, ప్రతి ముద్ద నీకు మహిమ కలుగును గాక అని ప్రభుని మహిమపరిచిన మొట్టమొదటి అనుభవం. ఒకవేళ ఆ రోజున గనక నా పిల్లలకి అన్నం పెట్టకపోయి ఉంటే, ఎన్నిసార్లు ఎన్ని బిర్యానీలు తినిపించినా జీవితంలో ఒక్క మాట ఉండిపోయేది, డాడీ నీవు నాకు ఒక రోజున అన్నము
పెట్టలేకపోయేవనే నింద నా మీద ఉండేది. ఆ నిందని తొలగించడమే దేవుని మహిమ. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడం అంటే మన కొరకు దాచినవన్నీ మనం అనుభవించినప్పుడు ఆయనకి మహిమ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుని మంచితనం అంతా మీరు అనుభవించాలని, అపనమ్మకం మీలో ఉండకుండా, అవిశ్వాసం మీలో ఉండకుండా నమ్మి పలకండి, అది మీకు సొంతమవుతుంది. ఆ విధంగా మీరు సొంతం చేసుకోవాలని మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది పాస్టర్ గారు, మంచి గ్రీటింగ్స్ అందించినందుకు వందనాలు. మరి నిజంగా ఆయన జీవితం పెద్ద సాక్ష్యము. నా సాక్ష్యం మీతో పంచుకున్నాను, ఆయన సాక్ష్యం కూడా చాలా పెద్ద సాక్ష్యము. ఎప్పుడైనా సమయం ఉంటే ఆయన పంచుకుంటారు. మరి ఆయన జీవితంలో మరి చూసారా, ఆ రాత్రి దేవుడు, ఆయన నమ్మిన దేవుడు ఆయన్ని సిగ్గుపడనీయలేదు, అవమానం పరచబడనీయలేదు, మరి ఆకలి కొననీయలేదు. దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మరి మంచి గ్రీటింగ్స్ మన సంఘానికి తెలియజేశారు. ఇంచుమించుగా వారికి ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం అదే, కొంచెం అదే ఫ్యామిలీ అన్నమాట. మహిమ అంటే మంచితనమే. మోషే అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా మంచితనం అంతా నీకు చూపిస్తా అన్నాడు. మన వాగ్దానం ఏంటి? మన సంఘం వాగ్దానం గాడ్స్ గుడ్నెస్, అంటే దేవుని మంచితనము ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది. మరి మన వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఒక వర్తమానాన్ని మీ కొరకు సిద్ధం చేశాను. మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి శ్రద్ధగా కొన్ని నిమిషాలు విందాం. మంచిది. మనము దేవుని మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం గత 2 వారాలుగా. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని మంచితనం అంటే దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఇంకా చెప్పండి మీకు తెలిస్తే ఇంకేమన్నా, ఆయన కనికరము, ఇంకా చెప్పాలి, ఆయన ఔదార్యము, ఇంకా వాత్సల్యత, ఇవన్నీ కూడా దేవుని మంచితనం, ఆయనకున్న స్వభావము. కాబట్టి దయచేసి గమనించండి, ఇవన్నిటినీ మనం నేర్చుకోబోతున్నాం ఈ సంవత్సరంలో. ఎందుకు అదేంటయ్యా, మాకు పాస్టర్ గారు మాకే బోల్డ్ సమస్యలుంటే అవన్నీ నేర్చుకుని మేమేం చేయాలి? మాకే బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ నేర్చుకొని మేమేం చేయాలంటే, అవి నేర్చుకుంటేనే నీ సమస్యలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నువ్వు నీ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు ఇంకా సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి మనకున్న ట్రీట్మెంట్ వేరే అనమాట. క్రైస్తవుడికి ఇందాక చెప్పారు కదా దైవజనులు, విశ్వాసికి ఉన్న ట్రీట్మెంట్ వేరే. ఏంటంటే లోక మర్యాద చొప్పున ఉండదు మన ట్రీట్మెంట్. దేవుడు ఎప్పుడు కూడా చూడండి, ఈ బైబిల్ అంతా మనకి ఏం చెప్తుందంటే ఒక మాట చెప్తుంది. నీ సమస్యని ఎలా పోగొట్టుకోవాలో చెప్పడు దేవుడు. ఎప్పుడు కూడా నీ సమస్యలు ఎలా నువ్వు బాగు చేసుకోవాలి, నీ ఆరోగ్యం ఎలా బాగు చేసుకోవాలి, నీ ఆర్థిక ఇబ్బందులు ఎలా బాగు చేసుకోవాలి చెప్పడు. నీ వ్యాపారం ఎలా బాగుపడుతుంది చెప్పడు. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చెప్పడు. కానీ దేవుడు మనకి ఈ బైబిల్లో మనకు నేర్పించింది ఏంటంటే, నా విజయంలో ఎలా నడవాలో చెప్తాడు. హల్లెలూయా. ఆయన విజయంలో ఎలా నడవాలో చెప్తాడు, అంతే. అంతేగాని నీ సమస్యని నువ్వు ఇలా చేసుకో అని చెప్పడు. చూడండి, ఉదాహరణకి యెహోషువని నాయకుడిగా ఎన్నుకున్నారు. మోషే మరణించిన తర్వాత యెహోషువని నాయకుడిగా ఎన్నుకున్నారు. యెహోషువ ముందు చాలా యుద్ధాలు ఉన్నాయి, చాలా నదులు, మరి సముద్రాలు, నదులు దాటాలి, చాలా కార్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి ఉంది. భయంకరమైన యుద్ధాలు చేసి దాటి కనానికి వెళ్ళాలి. ఇది ఆషామాషి విషయం కాదు, అంత ఈజీగా మాట్లాడుకున్నంత ఈజీ కాదు. కానీ దేవుడు యెహోషువని పిలిచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యుద్ధం ఎలా చేయాలి నాయనా, పలానా వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు తర్ఫీదు పొందు, పలానా వాడు దగ్గరికి వెళ్తే నీకు మంచి ట్రైనింగ్ ఇస్తాడు, లేకపోతే వీళ్ళందరినీ నీ దగ్గర ఎంతమంది బలవంతులు ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వు. ఇవేమీ చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు,
దివారాత్రములు నా వాక్యమును, నా ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గమును చక్కగా చేసుకుందువు. అంటే ఆయన ప్రాబ్లంని ఈ సహజ సిద్ధంగా మన లోకంలో లోక మర్యాద చొప్పున ఎలా దాన్ని ఫైట్ చేయాలో చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు చక్కగా కొన్ని రోజులు నా దగ్గర కూర్చుని దివారాత్రములు దాన్ని ధ్యానించు, నా మాటలు ధ్యానించు. ఎందుకంటే నేను మంచి దేవుడను, నేను నీ పట్ల కనికరము చూపించేవాడిని, నేను ప్రేమ చూపించే దేవుడిని. కాబట్టి నా గురించి నేర్చుకో, నేను ఎవరో తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఏం చేయాలో నేను నిర్ణయిస్తానన్నాడు. అని అంతే, ఇంకేం చెప్పలేదు ఆయనకి. దివారాత్రములు, డే అండ్ నైట్ నువ్వు అది చేస్తే నీ మార్గమును నువ్వు చక్కగా చేసుకుంటావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. అంటే నీ బిహేవియర్ మారిపోద్ది, నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, నీకు ఏం కావాలో ఆ విజయంలో నువ్వు నడుస్తావు. అంతేగాని నువ్వు ఎలా ఫైట్ చేయాలో నేర్పలేదు యెహోషువకి. అందుకే కీర్తనాకారుడు కూడా ఏమంటాడంటే, దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించిన ఎడల నువ్వు అనుకున్నదంతా సఫలం చేస్తాడట. అంటే దీనికి నువ్వు అనుకున్నది సఫలపరచడానికి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడు ఆయన. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే, నా వాక్యం చదువు అంతే. నా మంచితనం నీకు అర్థమైపోతే నువ్వు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తావు. దానికి నువ్వు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. నువ్వు ఏదైనా కష్టం ఉంది అంటే అదేంటంటే, నా దగ్గర కూర్చుని వాక్యం విను, వాక్యం నేర్చుకో, వాక్యం విను, అంతే. నీ సమస్యల్లోంటి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇది దేవుడు చెప్పిన మార్గం మనకి. అంతేగాని నీ సమస్యని ఇలా పోగొట్టుకోవాలని ఆయన చెప్పడు. ఆయన మంచితనం నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. చూడండి, మరణము నీ పట్ల పని చేయడానికి వీల్లేదు. మరణం అంటే ఏదో మనం చనిపోవడమే, అదే మరణం కాదు. కొన్నిసార్లు బ్రతికుండి చచ్చిన వాళ్ళలాగా ఉంటాం, అవునా? కొన్నిసార్లు బ్రతికే ఉంటాం, కానీ మనదేమి పని చేయవు. చూడండి, కొన్నిసార్లు మొన్న ఒకసారి విరంచి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక వర్క్ ఉందంటే వెళ్తే వాళ్ళందరూ పేషెంట్లు పడుకుని ఉన్నారు. వాళ్ళకి స్పృహ లేదు, స్పర్శ లేదు, అందరికీ ఆక్సిజన్లు అవన్నీ ఎక్కిస్తున్నారు. వాళ్ళకి అంటే బ్రతికే ఉన్నారు కానీ వాళ్ళకి ఏం తెలియదు. అదొక రకమైన చావు. ఇంకో రకమైన చావు ఎలాంటిదంటే, బ్రతికే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, కానీ మైండ్ పనిచేయదు. ఎందుకంటే మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన ఇబ్బందులు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు బ్రతుకున్నట్టే ఉంటాం, కానీ చచ్చిన వాళ్ళతో సమానం, అలాగే ఉంటాం. అలాంటి మరణమును ఆయన నిరర్ధకము చేసి జీవమును, లైఫ్ ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఇంత దర్జాగా కూర్చున్నామంటే ఆ క్రీస్తు యేసు, ఏ క్రీస్తు యేసు అంటే ఆయన కృపను బట్టి మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకున్నాడు మనల్ని. హల్లెలూయా. ఆ పిలుచుకుని ఆయన మంచితనాన్ని చూపించాడు. ఆ మంచితనం ఏంటంటే, నువ్వు ఏదో ఒక సందర్భంలో మరణించిన స్థితిలో ఉంటే ఆయన జీవమును చూపించాడు. ఇంతకుముందే పాస్టర్ గారు చెప్పారు, ఆయన జీవితంలో ఆ రాత్రి అలాంటి పరిస్థితిలో ఉండగా దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. అంతకుముందు కూడా ఒకసారి ఆయన సాక్ష్యములు చెప్తారు. ఆయన కడుపు నొప్పితో బాధపడుతూ, ఎందుకు వచ్చిందో తెలీదు, ఇబ్బందుల్లో ఉంటే ఒక బైబిల్ అక్కడ కనబడుతూ ఉంటే ఆయనకి ఏమని వచ్చిందంటే, నువ్వు నన్ను నమ్మవా అని అడిగాడట. ఆ మాట పట్టుకుని ఈ రోజున ఆ మంచితనం చూపించాడు ఆయనకి. ఆ మంచితనం చూపించిన క్షణంలో ఆయన పరిస్థితులు ఏమీ బాగోలేదు, కానీ ఆయన మంచితనము పరిస్థితులన్నీ మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలే. ఆయనకి ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేశారు. వాళ్ళతో ఇప్పుడు గడపడానికే ఈరోజు హ్యాపీగా 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. అంటే ఆయనకి లేని ఆనందం అంటూ లేదు, అన్ని ఆనందాలు ఇచ్చేశాడు దేవుడు. కానీ ఆయన నమ్మిన రోజున, ఆయన మంచితనాన్ని చూసిన రోజున ఆయన పరిస్థితులు ఆయనకి తగినట్టుగా లేవు. అలాంటి సమయంలో ఆయన మంచితనాన్ని చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అది గొప్పతనం. మన యేసయ్య గొప్పతనం ఏంటంటే అన్నీ బాగుంటే అందరూ వస్తారు. చూడండి, బెల్లం ఉంటే ఏమంటాం మనం? చీమలు వస్తాయి. చీమలు బెల్లం కాకుండా ఇంకేదైనా పెడితే వస్తాయా చెప్పండి? ఒకవేళ ఏదన్నా చేదుకున్నది పెట్టారనుకో వస్తాయా చీమలు? రావు. ఎప్పుడు వస్తాయి చీమలు? బెల్లం ఉంటే చీమలు వస్తాయి. ఇది లోక మర్యాద. కానీ దేవుడికి తెలుసు నీ జీవితం బాగోలేదని, నీ పరిస్థితులు బాగోలేదని, అందరూ విడిచిపెట్టేశారని. కానీ అలాంటి టైంలో నీకు ఆయన మంచితనాన్ని చూపిస్తాడు. అది ఆ యేసు క్రీస్తు. నిజంగా ఆ క్రీస్తు యేసు పరిశుద్ధమైన పిలుపు. ఎందుకంటే నీ మరణకరమైన ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుండగా నీకు లైఫ్ని చూపించాడు. హల్లెలూయా. నాకు చూపించాడు లైఫ్ని. నా సాక్ష్యం కూడా మీరు విన్నారు. కాబట్టి దయచేసి గమనించండి. నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అంటే రివీల్ చేశాడు. నీకేం చేశాడంటే దాచిపెట్టలేదు, రివీల్ చేశాడు. ఎనీ టైం నీ పరిస్థితులు బాగున్నప్పుడు వెంటనే ఒక్కసారి ఆయన మంచితనాన్ని నీకు ఎప్పుడు చూపించాడు? నీ క్రియలను బట్టి కాక. నీ క్రియలు బాగుంటే ఆయన మంచితనం చూపించలేదు. నీ క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, ఆయన కృపను బట్టి ఆయన మంచితనాన్ని చూపించాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితకాలం అంతా కూడా మేబీ నువ్వు అప్పుడు కొంచెం చెడ్డ పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం పరిశుద్ధతగా ఉండి ఉండొచ్చు. అయినా కూడా నీ బ్రతుకు కాలం అంతా నువ్వేం చేయాలంటే ఆయన మన క్రియలను బట్టి కాక ఆయన మంచితనంతోనే బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మన క్రియలను బట్టి కాక ఆయన మంచితనంతోనే బ్రతకాలంతే. అందుకే పౌలు ఇంకా ఏమంటాడంటే అదే అధ్యాయంలో తిమోతిని బలపరుస్తున్నాడు. ఏమనంటే, తిమోతి, ఆయనది నిన్ను పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. అదేదో సామాన్యమైన పిలుపు కాదు. మనం పిలిచినట్టు మనం లోపల ఒక్కోసారి వాళ్ళ మీద కోపం ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితిలో నానా కన్నా అంటాం. కానీ లోపల ఏముంది? కోపం ఉంది. కానీ పైకి నటిస్తాం. కానీ దేవునిది అది కాదు. ఆయన పిలిపే పరిశుద్ధమైన పిలుపు. ఆయన పిలిస్తే మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన పిలిస్తే ఆ వ్యాధులు పోయాయి. ఆయన ఎవరితో మాట్లాడినా జీవం బయటకు వచ్చింది, లైఫ్ బయటకు వచ్చింది. అందుకే ఈ చనిపోయి కుళ్ళిపోయిన లాజరు అని పిలిస్తే పరిశుద్ధమైన పిలుపు అది. అందుకే కట్లు కట్టినోడు బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆయన పిలుపు. ఆయన పిలుపు మామూలు పిలుపు కాదు. కుళ్ళిపోయినోడు బయటకు వచ్చాడు. అందుకే ఆ మరియతో అంటాడు, ఏమన్నాడంటే, నువ్వు నమ్మిన యెడల నా మహిమను చూచేదావు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, మహిమ అంటే ఏంటి? మంచితనం. అమ్మ మరియా, నువ్వు నమ్మితే నా మంచితనం చూస్తావు, నీ క్రియలను బట్టి కాక. హల్లెలూయా. నీ క్రియలను బట్టి కాక నా మంచితనం చూడాలంటే నువ్వు నమ్మితే చాలు, నీ సహోదరుడు బతికొస్తాడు. ఎందుకంటే నా పిలుపు పరిశుద్ధమైనది, నా పిలుపు జీవము గల పిలుపు. ఆ పిలిస్తే ఒక మాట మాట్లాడితే చాలు, ఆ మాటలోనే జీవం బయటకు వస్తుంది. అందుకని తిమోతికి ఆ మాటలు చెబుతూ ఆ 12వ వచనంలో పౌలు అంటున్నాడు, ఈ హేతువు చేత. ఏ హేతువు? బైబిల్ చదివేటప్పుడు చాలా బాగా చదవాలి. ఈ హేతువు చేత అంటే పైన చెప్పిన హేతువులు ఉన్నాయి. ఈ హేతువు చేత అంటే మన క్రియలను బట్టి కాక ఆయన పరిశుద్ధమైన పిలుపుని, ఆయన కృపను బట్టి పిలుచుకుని మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను నీకు ఇచ్చాడు. ఎందుకనంటే ఆయన మంచితనం చూపించాలని. అందుచేత ఈ హేతువు చేత, ఈ కారణము చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, అంటే ఆయనే చెప్పుకుంటున్నాడు. తిమోతిని బలపరచాలంటే చెప్తున్నాడు అనమాట, అయ్యా శ్రమలు అనుభవిస్తున్నాను, ఎందుకంటే ఆయన మంచితనం ఏంటో నాకు తెలుసు. చూడండి, ఇప్పుడు ఆయన మంచితనం తెలిస్తే మనం ఏం చేస్తాం? కొంచెం శ్రమైనా సంతోషంగా భరిస్తాం. ఎదుటి వ్యక్తి మంచోడని తెలుసు అనుకో, ఆ వ్యక్తి కోసం కొంచెం శ్రమలు పడినా మనకి అది హ్యాపీగానే ఉంటుంది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ
నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. సిగ్గుపడను. నేను నమ్మిన వ్యక్తి ఎవరంటే మంచితనము కలిగిన వ్యక్తి, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన పిలుపు అయింది. కృపను బట్టి, నా క్రియలను బట్టి కాక. పౌలు అదే తిమోతికి రాస్తూ అంటాడనమాట. మొదటి తిమోతి పత్రికలో ఏమంటాడంటే ఆయన జీవితం గురించి చెప్తాడు. చెప్పి చూడండి 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడట. అంతేగాని ఈయన నమ్మకస్తుడు కాదు. నేను అందుకే చెప్పాను. అందుకే పౌలు తిమోతికి ఏం చెప్పాడంటే మన క్రియలను బట్టి కాక. అసలు నీ క్రియలు పనిచేయవు ఆయన దగ్గర. మన మంచితనం మనం అనుకుంటాం కదా, నేను చాలా మంచివాడిని, ఆమె చాలా మంచిది. నీ అనాలిసిస్ చాలా తప్పు. మన మంచితనము ఆయన పరిశుద్ధతకి ఈక్వల్ కాదు. ఎప్పుడు కూడా ఆయన్ని నువ్వు చేరలేవు. నీ మంచితనము ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టలేదు నిన్ను. నువ్వు ఎంత మంచి పనులు చేసినా. మన భాషలో చెప్పుకుంటాం అవి మంచి పనులని. ఆమె చాలా మంచిదండి, ఈయన చాలా మంచిదండి, ఈయన చాలా చెడ్డోడండి అంటే వాడి బిహేవియర్ని బట్టి చెప్తాం మనం. కానీ అది కాదు దేవునికి కావాల్సింది. ఆయన రక్తము వలన ఆ మంచితనం వచ్చింది. అందుకే ఇప్పుడు ఆ పౌలుకి ఈ విషయం తెలిసి ఈయన ఎవరు? ఫస్ట్ దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఈ 3 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఈయన మారిపోయిన తర్వాత మంచితనం చూపించలేదు. దేవుడు యేసయ్య పౌలు మారిన తర్వాత నా మంచితనం చూడు అనలేదు. మనమైతే అదే చేస్తాం. ఆడు మారిపోతే అప్పుడు వాడిని పిలిచి నాన్న నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, లేకపోతే నీకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటాం. కానీ మారకముందే ఆయన హానికరుడు, దూషకుడు, హింసకుడు ఈ విషయాలు తెలిసే తన పరిచర్యకు ఫోన్ ఈ విషయాలు తెలిసే ఆయన ఏం చేశాడంటే పౌలుకి దర్శనమిచ్చాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. మంచితనాన్ని చూపించాడు. నేను ముందే చెప్పాను మీకు, ఆయనది పరిశుద్ధమైన పిలుపు. ఒక హానికరుడు, ఒక దూషకుడు, ఒక హింసకుడు ఇలాంటి వ్యక్తిని ఒక పరిశుద్ధమైన పిలుపు దర్శించింది. ఆ పరిశుద్ధమైన పిలుపే యేసు ప్రభు వారి మాటలు. ఏమన్నాడంటే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక్క మాటే పరిశుద్ధమైన పిలుపు, అంతే. సౌలు బొక్కబార్లంగా పడిపోయాడు. చాలా బలవంతుడు, రథాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవుల్ని మొత్తం చుట్టుముట్టి తీసుకొచ్చేద్దాం, వాళ్ళందరినీ హింసించేద్దాం, చంపేద్దామని తీసుకొస్తున్నాడు. అలాంటి వాడు ఒక్క పిలుపుతో సరెండర్ అయిపోయాడు. ఎందుకనంటే అది పరిశుద్ధమైన పిలుపు. ఆయన మంచితనము. ఆ పిలుపులో ఏముంటుందంటే మంచితనం ఉంది. సౌలా సౌలా నిన్ను శిక్షిస్తాను, నా బిడ్డల జోలికి వచ్చావంటే నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అనలేదు యేసయ్య. ఏమన్నాడంటే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనగానే ఒక్కసారిగా సౌలు నిజంగా గుండెలు పగిలిపోయినాయి, కింద పడిపోయాడు. అయ్యా నువ్వెవరు అని అంటే అప్పుడు చెప్తే వెంటనే అంటే ఒక్క పిలుపు చాలు. ఏ స్థితిలో పిలిచాడు? మంచోడుగా ఉన్నప్పుడా? ఆయన క్రియలు బాగున్నప్పుడా? ఎప్పుడు పిలిచాడు? మంచోడు కాదు, చాలా దుర్మార్గుడు. ఆ టైంలో ఆయన మంచితనాన్ని చూపించాడు. చూపించగానే ఇప్పుడు ఏమంటున్నాడంటే నమ్మకమైన వానిగా ఎంచాడు. అంతేగాని నేను నమ్మకస్తుడిని కాదు, కానీ నన్ను ఆయన మంచితనంతో నమ్మకస్తునిగా ఎంచాడు. ఎంచినందుకు నన్ను బలపరిచిన అంటే పౌల్ని ఎవరు బలపరిచారంటే క్రీస్తు యేసు కృప బలపరిచింది. అందుకే ఇదే టీచింగ్ తిమోతికి చెప్తున్నాడు. ఆయన కృప నన్ను బలపరిచింది. అందుకే తిమోతి నువ్వు ఆయన కృపలో, ఆయన మంచితనంలో బలవంతుడు కమ్ము. ఆయన అనుభవాన్ని తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప నన్ను బలపరిచింది. హల్లెలూయా. చూడండి, బలపరిచి
బలపరిచిన ఆ, మన ప్రభువైన క్రీస్తు యేసుకు ఉమ్. కృతజ్ఞుడనై ఆ, ఉన్నాను. ఇది నా సాక్ష్యము. తిమోతి, ఇలాంటి వ్యక్తిని నేను. నా క్రియలను బట్టి నన్ను బలపరచలేదు ఆయన, ఆయన కృపను బట్టి నన్ను బలపరిచాడు. ఆయన మంచితనం నన్ను బలపరిచింది. నేను ఫలానా వ్యక్తిని, హింసకుడను, దోషకుడను, ఇలాంటి వ్యక్తిని నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు ఆయన. ఆయన ప్రేమకి వందనాలు, ఆయన కృపకి కృతజ్ఞతలు అని చెప్తున్నాడు సంఘంలో తిమోతితో చెబుతూ. అప్పుడు ఆయన బలపరుస్తున్నాడు అనమాట. ఆ 2 తిమోతిలో ఆయన అంటున్న మాటలు ఏంటంటే, ఆయన నేను ఎరుగుదును, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఎందుకంటే ఆయన నా స్థితిగతులు ఏమీ బాగోన్నప్పుడు నన్ను దర్శించాడు ఆయన. ఆ పరిశుద్ధమైన పిలుపుతో నన్ను ఆయన మార్చుకున్నాడు, నా జీవితాన్ని మార్చాడు. కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞుడనై ఉన్నాను. అలాగే ఆయన నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. హల్లెలూయా. ఈరోజు అందుకే సిగ్గుపడడం. ఎందుకంటే మన తండ్రి ఇల్లు ఇది, చర్చ్ కాదు ఇది, ఇది తండ్రి ఇల్లు. కాబట్టి మనము సిగ్గుపడను. పౌలు అన్నాడు, ఎవరైనా ఏమన్నా అనుకొని పర్వాలేదు, కానీ నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. ఆయన ఎంత మంచోడో నాకు తెలుసు, ఆయన కృప ఏంటో నాకు తెలుసు, ఆయన కనికరం ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే నా స్థితి అంతకంటే ఘోరమైంది. నన్ను ఆయన దర్శించిన టైంలో నేను ఒక హింసకుడను. అలాంటి టైంలో ఆయన మంచితనం చూపించాడు నాకు. కాబట్టి తిమోతి, నువ్వు కూడా ఆయన కృపలో, ఆయన మంచితనంలో బలవంతుడిగా ఎదుగు. అంతేగాని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, నీ పరిస్థితులన్నీ వేరేగా ఉన్నాయి, నీ తండ్రి ఎవరో, నీ తల్లి ఎవరో అని ఎవరెవరో నీ గురించి ఏమేమో చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ అవన్నిట్లో నువ్వు బలవంతుడు అవడానికి వీల్లేదు. వాటిని అలౌ చేయొద్దు, అనుమతించొద్దు. నీ హృదయంలోనికి ఎప్పుడు కూడా అనుమతించకూడదు. ఎందుకంటే మీ హృదయం అంటే ఏంటంటే, చూడండి, మన పొలాలు ఉంటాయి కదా, ఊర్లో పొలాలు ఉంటాయా, ఉండవా? ఎక్కడ చూసినా పొలం కనబడతాయి. అన్నీ ఏం కనబడతాయి? తారు రోడ్లు, సిమెంట్ రోడ్లే కనబడతాయి, ఇంకేం కనబడవు మనకి. అక్కడికి వెళ్తే మనం ఆంధ్ర సైడ్ వెళ్తుంటే ఏముంటాయి? పొలాలు కనబడుతూ ఉంటాయి. మొన్న మా పిల్లల్ని ఎప్పుడైనా తీసుకెళ్తే, చూడండిరా అవి వరిచేలురా, ఇవి ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి అంటాను. అంటే వాళ్ళకి ఏం తెలీదు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. కాబట్టి వాళ్ళకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే అక్కడికి వెళ్తే అవన్నీ పచ్చదనంగానే ఉంటాయి, అన్నీ అలాగే కనబడతాయి. కాబట్టి దయచేసి గమనించండి, మనం ఎప్పుడు కూడా పరిస్థితుల్ని చూసి మనం బెంబేలెత్తిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆయన కృపలోనే ఎదగాలి, ఆయన మంచితనంలో ఎదుగుతూ ఉండాలి. దయచేసి గమనించండి, తిమోతికి ఈ బోధ చెబుతూ ఆయన ఇంకేం చెప్తున్నాడంటే, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిచున్నాను. ఎవరు నమ్ముకుంటున్నాడు? కాపాడగలడని. నాకు అప్పగించిన దాన్ని నేను కాపాడుతాను అంటలేదు. ఎందుకంటే ఫస్ట్ వర్డ్ ఏమన్నాడు? మన క్రియలను బట్టి కాక. నాకు అప్పగించిన దాన్ని నేను కాపాడుతాను అని చెప్పట్లేదు. ఇప్పుడు నాకు సంఘాన్ని అప్పగించాడు దేవుడు, నేను కాపాడుతానని చెప్పలేను. ఎందుకనంటే నన్ను ఎలా కాపాడాడో మిమ్మల్ని అలాగే కాపాడుతాడు. నన్ను ఎందుకు నియమించాడంటే ఆయన మంచితనం మీకు చెప్పడానికి. అంతేగాని మిమ్మల్ని నేనేదో తిట్టి, నేను మిమ్మల్ని ఏదో గద్దించి, నేను మిమ్మల్ని ఏదో చేయడానికి కాదు. ఆయన మంచితనం చెప్పడానికి నన్ను ఇక్కడ నియమించాడు. ఒక ఆత్మీయ తండ్రిగా నన్ను మీ ముందు నిలబెట్టాడు. ఎందుకనంటే ఆయన మంచితనంతో మిమ్మల్ని పోషించాలి. ఆయన మంచితనంతో పోషిస్తే నువ్వు ఎంతటి వాడివైనా అవుతావు. చూడండి, మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి బలమైన ఫుడ్ పెడతాం. ఎందుకు? బలహీనలు అవడానికా? అసలు ఇప్పుడైతే తల్లులు మామూలుగా లేదు, యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు. ఆడికి 6వ నెలలో ఏం పెట్టాలి, 7వ నెలలో ఏం పెట్టాలి, 8వ నెలలో ఏం పెట్టాలి మొత్తం. అప్పుడు మాకు పిల్లలు పుట్టినప్పుడు అంత లేదు, యూట్యూబ్ అవి ఏం లేవు. అవి ఏంటంటే గ్రైప్ వాటర్ ఏదో అంటారు కదా, అది, తర్వాత సిరలేక అవి ఉండేవి. ఇప్పుడు అలా కాదు, అసలు అది మొత్తం మారిపోయింది, ఆ సిస్టమే మారిపోయింది. వాళ్ళకి పేరు పెట్టాలంటే యూట్యూబ్, వాళ్ళకి సమ్మర్లో ఏం డ్రెస్లు వేయాలో యూట్యూబ్, ఏది కావాలన్నా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసి అయ్యే వేస్తారు, అయ్యే అలాగే పెంచుతారనమాట. దయచేసి గమనించండి. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో
కొన్నిసార్లు పరిస్థితులు బాగోవు. ఎప్పుడు భారము నీ మీద వేసుకోకూడదు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, నేను నా పరిశుద్ధమైన పిలుచుకుని నేను క్రీస్తు యేసు ఆయన కుమారుని ఇచ్చి మన కొరకు ఏం చేశాడంటే మరణమును నిరర్ధకము చేసి జీవమునిచ్చి నిన్ను బలపరుచుకున్నాడు. ఆయన బలపరిచిన ఆయన నీకు అప్పగించిన దాన్ని, పౌలు ఎంత రాడికల్గా మాట్లాడుతున్నాడు చూడండి, నాకు అప్పగించిన దాన్ని నేనే కాపాడుతాను అంటలేదు. ఏమన్నాడంటే రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా. అసలు ఈ విషయంలో నాకు కన్ఫ్యూజన్ లేదంటున్నాడు. రూఢిగా నేను నమ్ముతున్నాను అంతే. ఇది నా గొప్పతనం కాదు, ఇది కేవలము ఆయన మంచితనం. హల్లెలూయా. ఆయన మంచితనాన్ని నేను నమ్మాను. ఆయనే కాపాడుకుంటాడు. నా పని ఏంటంటే ఆయన మంచితనం చెప్పడమే. తిమోతి, నీకు ఆయన మంచితనాన్ని నేను తెలియచేస్తాను, కానీ కాపాడేది ఆయనే. నువ్వు అందుకే ఆయన కృపలోనే ఎదగాలి, ఆయన మంచితనంలోనే ఎదగాలి నీ జీవితంలో ఎప్పుడు కూడా. చూడండి, మనము పొలాలు చూస్తాం కదా. ఆ పొలాల్లో పొలము దున్ని ఏం చేస్తాడు రైతు? విత్తనాలు వేస్తాడు. ఏం విత్తనాలు వేసాడు? ఇప్పుడు వరి నాటాడు అనుకోండి, ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? వరి నాటితే గోధుమలు వస్తాయా? గోధుమలు రావు. ఏమొస్తాయి? వరి నాటితే వరే వస్తాయి. ఆ వరి నాటితే వరే వస్తాయి. అంటే పొలములో నువ్వేం విత్తితే అదే వస్తుంది. అలాగే మనకు పొలం ఉంది, విశ్వాసకు పొలం ఉంది. ఆ పొలం ఏంటి? హృదయం. వెరీ గుడ్. హృదయం అనే ఒక పొలం ఉంది. ఈ పొలములో నువ్వు ఏం విత్తితే అవే వస్తాయి. నువ్వు ఒకటి విత్తి ఇంకోటి కొయ్యాలంటే కుదరదు. ఇప్పుడు ఆయన మంచితనాన్ని విత్తావనుకో, ఆయన మంచితనాన్ని చూస్తావు. ఆయన కృపను విత్తితే కృపనే చూస్తావు. ఆయన ఉగ్రత గలవాడు దేవుడు అని విత్తుకున్నావు అనుకో, ఆయన ఉగ్రతనే చూస్తావు. ఆయన స్వభావం కాదు అది, కానీ నువ్వు అది విత్తుకున్నావు. విత్తినప్పుడు ఖచ్చితంగా అదే పంటను కోస్తావు. అందుకే దయచేసి చూడండి, ఇప్పుడు మనము దేవుని బిడ్డలం. ఆయనే మన క్రియలను బట్టి కాక ఆయన కృపను బట్టి మనకు జీవం ఇచ్చాడు. అయితే మనం ఏం చేసామంటే, జీవం ఇచ్చాడని ఆయన మర్చిపోయి మనం ఏం చేసామంటే టీవీ 9లో కొన్ని విత్తనాలు విత్తుకున్నాం. అలాగే ఇంకా యూట్యూబ్లో కొన్ని తీసి విత్తాం. ఇవన్నీ విత్తాక ఆ కృపా విత్తనాలు మన దగ్గర లేవు. ఆయన మంచితనం కలిగిన విత్తనాలు హృదయంలో లేవు. ఇప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు కొయ్యాలంటే ఏమొస్తున్నాయంటే టీవీ 9 విత్తనాలు, తర్వాత యూట్యూబ్ విత్తనాలే కోస్తావు నువ్వు. ఎందుకు? నీ సమస్యను పరిష్కరించుకోవడానికి నీ దగ్గర ఏం లేదు. లోపల ఆయన మంచితనాన్ని విత్తుకోలేదు నువ్వు. ఆ మంచితనం లేదు కాబట్టి నీ హృదయంలో సమస్య రాగానే కంగారు పడిపోతావు, తొట్టిల్లిపోతావు, ఏం చేయాలో అర్థం కాదు, చెమటలు పట్టేస్తాయి. కారణం ఏంటంటే ఆయన మంచితనం నీ హృదయంలో విత్తుకోలేదు. ఆయన నీకేమి బరువు మోపలేదు నీ భుజాల మీద. ఆయన ఏం చెప్పాడంటే, నా మంచితనంతో నీ హృదయాన్ని నింపుకో, నీ అట్మాస్ఫియర్ని మార్చుకో. అంతే. జస్ట్ నీ హార్ట్ అది కల్టివేట్ అయ్యే ప్రదేశం కాబట్టి దాన్ని నువ్వు మంచిగా నా మంచితనంతో నింపేసుకో చాలు. కష్టం వచ్చినప్పుడు బ్యాంకులో మనం డబ్బులు ఎలా క్రెడిట్ చేస్తామో, ఎందుకు బ్యాంకులో వేస్తాం చెప్పండి? అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికే కదా. ఇప్పుడు ఏటీఎం కార్డు ఎందుకు? డబ్బులు ఉన్నప్పుడు వేస్తేనే మనం తీయడానికి పనిచేస్తుంది. అలాగే నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నీ హృదయంలో యేసయ్య మంచితనం ఉంటే అది బయటకు వస్తుంది ఆ టైంలో. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆయన మంచితనాన్ని నీ హృదయంలో విత్తుకున్నావు. ఆ విత్తింది కొన్నిసార్లు ప్రార్థించే అంటే ప్రార్థించలేని సమయాలు వస్తాయి. అలాంటప్పుడు నీ హృదయంలో విత్తుకున్న విత్తనాలు బయటకు వచ్చి పనిచేయడం ప్రారంభిస్తాయి. మా డానియల్కి బాగున్నప్పుడు హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి కూడా నాకు శక్తి లేదు. అంటే ప్రార్థించే ఇక అసలు ఆ కాన్షియస్లో లేను నేను. 3 రోజులు డ్రెస్ మార్చుకోలేదు, బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు, అలాగే కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నాను. నాకేమీ తెలియట్లేదు, మైండ్ అంతా ఆబ్సెంట్ అయిపోయింది. కానీ అంతకుముందు ఆయన మంచితనము నా హృదయంలో ఉంది.
ఆయన కృపగలవాడని నాకు తెలుసు, ఆయన కనికర సంపన్నుడని నాకు తెలుసు, ఆయన గాయములు పని చేస్తాయని నాకు తెలుసు. కాబట్టి నేను ఏమీ అడగలేదు ఆయన్ని, కానీ ఆటోమేటిక్గా ఆ మంచితనం వచ్చి బయటకు వచ్చి ఐసీలో ఉన్న డానియల్కి పనిచేయడం ప్రారంభించాయి. హల్లెలూయా. అందుకే మనం ఎందుకు బాగున్నప్పుడు చర్చికి రావాలి, ఎందుకు మనము వాక్యం చదవాలి అంటే అది నువ్వు క్రెడిట్ చేసుకుంటున్నావు. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రార్థించలేవు, కొన్నిసార్లు వాక్యం చదవలేవు. చూడండి, హార్ట్ అటాక్ వచ్చింది, వాక్యం చదువుతావా? కూర్చుని చదువుతారు అసలు? అప్పుడు నీకు ఆ మంచితనం పనిచేస్తుంది ఖచ్చితంగా. ఆ మంచితనం బయటకు వచ్చి నిన్ను కాపాడుకుంటుంది. అందుకే ఎప్పుడు కూడా నీ హృదయంలో ఆయన కృప, ఆయన మంచితనాన్ని పెట్టుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అంటే బోధలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ ఈ అన్య బోధల చేత త్రిప్పబడకుడి. చదవాలి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. నీ హృదయంలో నిన్ను అనేక మంది గాయపరుస్తూ ఉంటారు, నీకు అనేక మంది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేకపోతే నువ్వు ఎంతో ప్రేమించిన నీ భర్తే నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే నీ భార్యే నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, నీ బిడ్డలే నీ మాట వినకపోవచ్చు, లేకపోతే ఎన్నో సమస్యలు నీ హృదయంలో. సమస్య అంతా, స్ట్రగుల్ అంతా, యుద్ధం అంతా జరిగేది హృదయంలోనే. అక్కడ అనేక గాయములు ఉంటాయి. కానీ ఏమంటాడంటే అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. అందరు చెప్పండి, మంచిది. ఏంటి మంచిది? కృపను బట్టియే నీ హృదయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకో. అంటే ఆ గ్రేస్ హార్ట్ నీకు ఉండాలన్నమాట. ఆ గ్రేస్తో నింపేసుకోమంటున్నాడు. నీ హృదయాన్ని ఆ కృపతో నింపుకుంటే అది నీకు మంచిది. దేవుడు ఒకసారి మంచిది అన్నాడంటే అది ఎప్పుడూ చెడ్డదవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచిది. ఏం మంచిది? కృపతో నీ హృదయాన్ని స్థిరపరచుకున్నట అది మంచిది. ఎవరెవరో ఏదో అన్నారు. మన జీవితం ఎలా ఉంటుందంటే, ఎవరో ఏదో అంటే మనం శబ్దాలు చేసేస్తాం. నేను చచ్చిపోయేదాకా నా హృదయంలోంచి పోద్దు అనుకున్నావు, అది పోనే పోదు. మరి ఎందుకు క్షమించావు? వెళ్ళి సారీ చెప్తాం, మళ్ళీ సారీ చెప్తాం. పాస్టర్ గారు చెప్పారు, సారీ చెప్పామ్మా, అలా ఉండకూడదు అన్నాం అనుకో, సారీ చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే రిపీట్ అవుద్ది. ఏంటి? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మర్చిపోతాను, నేను మర్చిపోను. మా అత్తగారు అన్న మాట, లేదా మా కోడలు అన్న మాట అసలు ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి నవ్వు వస్తుంది, కోపం వస్తుంది. అంటే మరి ఎందుకు క్షమించినట్టు? ఏం క్షమించినట్టు? అంటే నీ హృదయంలో ఈ విత్తనాలన్నీ ఉంటే దేవుని మంచితనాన్ని నువ్వు చూడలేవు. దేవుని మంచితనాన్ని చూడాలంటే నువ్వు కేవలం ఆయన నీ క్రియ, మనం ఫస్ట్ వర్డ్ అదే, మన క్రియలను బట్టి కాక ఆయన కృపను బట్టి నిన్ను మరణకరమైన నీ జీవితాన్ని జీవముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్డ్ మర్చిపోకూడదు ఎప్పుడు. నా క్రియలు కాదు. ఓకే, నువ్వు మేబీ మంచి క్రియలే చేస్తూ ఉండొచ్చు, చేయాలి కూడా, కానీ దాన్ని బట్టి కాదు. అది నీకు రెఫరెన్స్ కాదు. నీ రెఫరెన్స్ ఏంటంటే క్రీస్తు యేసు పరిశుద్ధమైన పిలుపుతో, కృపతో నిన్ను పిలుచుకుని నీ మరణకరమైన జీవితాన్ని జీవముగా మార్చాడు. ఇది నీ రెఫరెన్స్. అంతేగా తప్ప నీ రెఫరెన్స్ నీ క్రియలు కాదు. మేబీ నీ క్రియలు మంచివే ఉంటాయి, ఎందుకంటే యేసయ్యని నమ్మిన తర్వాత ఏ వ్యక్తి చెడ్డ పని చేయాలనుకోడు. ఎప్పుడైనా శరీరరీత్యా ఏదైనా చిన్న పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఆయన మంచితనం నీకు అర్థమైతే మనం ఎప్పుడు తప్పు చేయం. దయచేసి గమనించండి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకి అంత సమయం లేదు. దయచేసి, అంటే మోసపరచబడే బోధలు చాలా ఉన్నాయి.
కాబట్టి దయచేసి మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకోండి. కొలస్సీ 2:4 8వ వచనం చదువుకోండి. 8వ వచనం ఒకసారి చదవండి, ఒకసారి చదువుదాం, ఒక్క నిమిషం జస్ట్. కొలస్సీ 2:8. మిగతావి ఇంటి దగ్గర చదువుకోండి. ఎఫెసీ 4:14 ఇంటి దగ్గర చదవండి. కొలస్సీ ఆయనను అనుసరింపక ఆయనను అంటే ఎవరు? యేసయ్య అనేసారు మీరు సింపుల్గా. నేను ఇంత మెసేజ్ చెప్పాను ఏమని? పరిశుద్ధమైన పిలుపు పిలిచాను, మంచివాడు ఆయన, కృపతో పిలిచాడు నిన్ను, నీ క్రియలను బట్టి కాక పిలిచాడు. అలాంటి ఆయనను అనుసరింపక. ఇలా నువ్వు మెడిటేట్ చేసేటప్పుడు ఆయనను అనేయకూడదు వెంటనే. ఆయన ఎవరు ఆయన అంటే నిన్ను పరిశుద్ధమైన పిలుపు పిలుచుకున్నాడు. నీ మరణకరమైన జీవితాన్ని జీవముగా మార్చిన వ్యక్తి ఆయన. నీ క్రియల్ని బట్టి కాక ఆయన కృపను బట్టే నిన్ను పిలుచుకున్నాడు. ఆయనను అప్పుడు అనుకోవాలి ఆయననని, అంతేగాని సింపుల్గా ఆయనను అంటే ఎవరైనా అలా మెడిటేట్ చేస్తూ చదవాలి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత. అసలు ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే ఈ వర్డ్స్ అన్నీ నువ్వు చదివితే నిరర్ధకం, నీ జీవితానికి పనికిరానివి అవి. ఆ పనికిరానివన్నీ తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకున్నావు. నిరర్ధకమైనవి అవి పనిచేయవు నీ జీవితానికి. అంటాం కదా, అసలు ఒక్క నయా పైసా కూడా దానికి విలువ లేదు. అలాంటి వాటిని తెచ్చుకుని మూల పాఠాలుగా పెట్టుకున్నాం. అంటే తత్వజ్ఞానం, దాన్నే ఫిలాసఫీ అంటాం. అంటే ఆచారాలు, పారంపర్యాచారాలు అవన్నీ తెచ్చి వాటికి ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే యేసయ్య ఏదైనా స్వస్థత చేస్తానంటే ఇవాళ విశ్రాంతి దినం, నువ్వు చేయడానికి వీల్లేదనేవారు. ఇవే తత్వజ్ఞానము, లేకపోతే మూలపాఠాలు, పారంపర్యాచారాలు అంటే ఇవే. అప్పుడు యేసయ్య అంటాడు, విశ్రాంతి దినము ఏర్పాటు చేసింది నీ మంచి కొరకే, అంతేగాని నీకు అది హాని చేసేలాగుంటే విశ్రాంతి దినమును కూడా దాటి వచ్చేస్తుంది నా ప్రేమ అంటాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చాడంటే మనం బాగుండాలని. అంతేగాని విశ్రాంతి దినము నీకు చెడ్డ చేస్తుందంటే ఆ లైన్ దాటి వచ్చేస్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. అందుకే దయచేసి మనం చూస్తే ఇలాంటివన్నీ హృదయంలో పెట్టుకుని మోసపరచబడిపోతాం. అందుకే తిమోతికి ఏం చెప్పాడంటే, తిమోతి ఇవన్నీ ఉంటాయి ప్రపంచంలో, కానీ నువ్వు ఒక్క కృపలో మాత్రమే బలవంతుడు కావాలి. ఆయన మంచితనంలో ఎదగాలి నువ్వు, అంతే, ఇంకా వేరే ఆప్షనే లేదు. చూడండి, కృప ఎవరికి పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది అంటే కృపకి వేరే సొల్యూషన్ ఏముండదు. మీరు గమనించండి, మనకు ఆఫ్రికా ఖండం ఉంది కదా, ఆఫ్రికా ఖండంలో ఆయన పేరేంటి, బోంకే గారు, రొనాల్డ్ బోంకే గారు ఏదో పేరు ఆయన వెళ్ళనంత వరకు ఆ ఖండంలో సువార్త లేదు. ఆయన వెళ్తే ఒక మీటింగ్ హాల్ తీసుకుంటే ఒకడో ఇద్దరు వచ్చారంట ఫస్ట్ డే. రెండో రోజు 10 మంది వచ్చారు. తర్వాత స్వస్థతలు జరిగాక ఆ ఖండం ఎలాంటిదంటే కరువు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి అంటే నాగరికత తెలియదు. అలాంటి ఖండం అది. అలాంటి ఖండంలో ఇప్పటికి కూడా కరోనా వచ్చి మనం ఏకంగా బూస్టర్లు తీసేసుకున్నాం మనం. ఒక్కొక్కడు 2 కాకుండా మళ్ళీ బూస్టర్ తీసుకున్నాం. వాళ్ళకి ఇంతవరకు ట్యాబ్లెట్ తెలీదు, వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళు లేడు ఆ ఖండంలో, ఆఫ్రికా ఖండంలో. అలాంటి అనాగరికమైన ఖండం అది. ఆకలితో ఉంటారు వాళ్ళు ఒకసారి మనుషులే చంపుకొని తినేస్తారు. అయితే వాళ్ళు బోంకే గారు, రేనాల్డ్ బోంకే గారిని ఎందుకు నమ్మారంటే, ఆ దైవజనుడిని, వాళ్ళ దగ్గర అనారోగ్యం వస్తే, చూడండి మనకి జ్వరం వస్తే ఏం వేసుకుంటాం, మనందరికీ తెలుసు, లోక మర్యాద మనకు బాగా తెలుసు. ఏం వేసుకుంటాం, పారాసిటమాల్, క్రోసిన్, డోలో, నాకు కూడా తెలుసు అవన్నీ, డోలో ఇవన్నీ వేసేసుకుంటాం. అంటే వాళ్ళకి ఆ డోలో అనే మెడిసినే లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆ పారాసిటమాల్ అనేదే లేదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి, వాడికి ఇంకా వేరే ఆధారం లేదు. జ్వరం వస్తే వాడికి డోలో లేదు, పారాసిటమాల్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి,
బోంకే గారు చెప్పారు, ఆయన గాయముల చేత నువ్వు స్వస్థపరచబడతావు అంటే ఖచ్చితంగా నమ్మాడు అంతే. ఇంకా వేరే సోర్స్ మనకేమో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటుంది. వాడికి లేదు. లేని వాడికి ఏమవుతుందంటే వెంటనే కృప దగ్గరికి వస్తాడు. వాడికి ఇంకా చాయిసే లేదు. చాయిస్ లేనివాడు ఏం చేస్తాడంటే వెంటనే నమ్ముతాడు. ఆఫ్రికా ఖండంలో జరిగిన స్వస్థతలు ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. హల్లెలూయా. అలాంటి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ జరిగాయి. ఎందుకనంటే అక్కడ యేసు తప్ప వేరే దిక్కు లేదు. హల్లెలూయా. మనకేమో ఎక్కువైపోయినాయి, మన జ్ఞానం ఎక్కువైపోయింది. అందుకే కొన్నిసార్లు ముద్దోడుగా ఉండటం మంచిది. మనం అంటాం కదా, ఈడు ముద్దోడురా అంటాం. ఆ ముద్దోడే బెటరు. మీరు గమనించండి, ముద్దోళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మీకు తెలుసా? ముద్దుగా ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. తెలివితేటలు ఉన్నవాడు తొందర చచ్చిపోతాడు. ఎందుకంటే ఆ ముద్దోడికి ఆడికి నిద్ర, తిండి ఇకేమి ఆలోచించడాడు. ఆలోచన లేనివాడు ఎక్కువ రోజులు బతుకుతాడు. ఇప్పుడు ఆదాము ఎందుకు అన్ని రోజులు బతికాడు చెప్పండి? వర్షం వస్తే జలుబు చేస్తుందని తెలియదు ఆదాముకి. కాబట్టి వర్షం వస్తే అలా తిరిగేవాడు. అప్పుడు ఏమి లేవు కదా, వర్షం వస్తే తిరిగేవాడు. ఆడికి తెలియదు. తెలిస్తే ప్రాబ్లం. ఇప్పుడు వర్షంలో తడిస్తే జలుబు వస్తుందని తెలిస్తేనే ప్రాబ్లం. అప్పుడే ఆ ఆజ్ఞ ఎప్పుడైతే నీకు తెలిసిందో, ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీ ఆరోగ్యం పాడైపోవడానికి కారణం ఇన్ఫర్మేషనే. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కరోనా అంటే తెలియదు ఆడికి. హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు ఏం చచ్చిపోలేదు, బాగానే ఉన్నారు వాళ్ళు. కానీ చచ్చిపోయింది ఎవరు? ఇన్ఫర్మేషన్ బాగా తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు. చక్కగా మన జీవితంలో ఏ టెన్షన్ ఉండదు, ఏ ప్రమాదం ఉండదు. నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తావో లోకంలో అన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు మనం ఏదో అనుకున్నావు, ఆ యూట్యూబే కదా, అంత ఫ్రీయే కదా అని చూస్తున్నావు. సాతానుగాడు తక్కువడాడు. నీకు యూట్యూబ్ ఫ్రీగా ఎందుకు ఇచ్చాడంటే నీ మనసంతా దాని మీద పెట్టేశాడు. పొద్దున్న లేచి ఫోన్కి నాకు తెలిసి ఈ మధ్యన సర్వే చేశారట. చేస్తే ఆ 12 గంటల టైంలో 8 గంటలు ఫోనే చూస్తున్నారట, 4 గంటల పని చేస్తున్నారు. అంటే అంతగా నిన్ను దానికి బానిసం చేసేసాడు. ఆ యూట్యూబ్ చూసి నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటావో నీ జీవితం అంత పాడైపోతూ ఉంటుంది తెలియకుండానే. సాతానుగాడు ఇప్పుడు వాడికి టెక్నాలజీ తెలుసు కదా, వాడికి తెలిసి వాడు దీన్ని మనం ఏదైతే వాడతామో దాంట్లోనికి వస్తాడు. వచ్చి మన జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అందుకే యేసయ్య దగ్గర నీకేమీ అవసరం లే, ఆయన మంచితనం సేకరించు, ఆయన మంచితనాన్ని హృదయంలో పెట్టుకో చాలు. చూడండి, ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. లూకా సువార్తలో 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో నేను చదవమన్నప్పుడే చదవండి. ఆ స్టోరీలో ఏముంటుందంటే అందరికీ తెలుసు, మనందరికీ. ఒక పరిసయ్యుడు ఉంటాడు, సీమోను అనే ఒక పరిసయ్యుడు. ఆయన యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు చెప్పాలి? ఎక్కడికి పిలిచాడు? భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిస్తే యేసయ్యకి లోకమును ప్రేమించాడు యేసయ్య. మనం ఏమనుకుంటామంటే కొంతమంది ఇళ్ళకి మనం వెళ్ళం, ఎందుకంటే వాడు యేసుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో భోజనానికి నేను వెళ్ళను అని వెళ్ళం. కానీ యేసయ్యకి అవి ఏమీ లేవు ఆయనకి, ఎందుకంటే ఆయన లోకమును ప్రేమించాడు. ఆ పిలిచినోడు కూడా వాడు మేబీ ఆడికి సువార్త వెళ్ళలేదేమో, నమ్మలేదు అంతే తప్ప ఆయన పుట్టినవాడు ఎవడు? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎవరు? దేవుని పోలిక. కాబట్టి దేవుని పోలికని ఆయన ద్వేషించాడు. అందుకే లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి ఎవరు పిలిచినా వెళ్తాడు. పరిసయ్యుడు పిలిచాడు, వెళ్తే ఆ రోజుల్లో ఆ సాంప్రదాయ ప్రకారంగా ఆ కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత ఆ ముద్దు పెట్టుకోవాలి. ఆ యూదుల సాంప్రదాయం ప్రకారం ముద్దు పెట్టుకుని ఆహ్వానించి కాళ్ళకి తుడుచుకోవడానికి బట్ట ఇవ్వాలి, ఇవి మనం కూడా చేస్తాం. అయితే ఈ పిలిచిన వాడికి స్వనీతిపరుడు అంటే నా క్రియలు అనుకునే వ్యక్తి, కృపని ఆశ్రయించిన వాడు కాదు, మంచితనాన్ని దేవుడి మంచితనం నాకు కావాలనుకునే వ్యక్తి కాదు, నా మంచితనం నాకు చాలు. అందుకే యేసయ్యని పిలిచాడు భోజనానికి. పిలిచి నా మంచితనం ఏంటో చూపించాలని ఆయన కోరిక. పిలిస్తే ఇప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ ఎవరంటే ఈ పాపాత్మురాలు. నిజమే, ఆమె మంచిది కాదు, చెడ్డదే. కానీ ఈ సీమోను హృదయంలో ఏముందంటే ఆయన మంచితనానితో నింపుకున్నాడు. ఆయన
కానీ ఈ స్త్రీ మాత్రం యేసయ్య మంచితనాన్ని నింపుకుంది ఆమె హృదయంలో, ఆయన కృపను నింపుకుంది. ఇతనేమో అతని స్వనీతిని నింపుకున్నాడు. ఇద్దరు హార్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఈయన పిలిచాడు, కానీ కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, బట్ట ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈమెకి ఏం తెలుసు అంటే ఈమె ఇల్లు కాదు, తిడతారని తెలుసు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చారు, వేరే పక్కింటి ఆమె అప్పుడే పని చేసుకునే ఆమె ఎవరైనా వచ్చిందనుకో, అమ్మ మళ్ళీ రా, పెద్దోళ్ళు వచ్చారు భోజనానికి, నువ్వు తర్వాత రా, పో అవతలగా అంటాం. కానీ అలా అంటారని తెలిసి ఈమెకి అవమానం జరుగుతుందని తెలుసు. కానీ ఆమెకి ఏం తెలుసు అంటే, నాకు ఆల్రెడీ నా జీవితమే అంతకంటే అవమానకరమైన జీవితం, అలాంటి జీవితాన్ని, మరణకరమైన జీవితాన్ని ఆయన కృపను బట్టి, నా క్రియలను బట్టి కాక ఆయన కృపను బట్టి మరణాన్ని జీవముగా మార్చిన నా యేసయ్య నన్ను క్షమిస్తాడు, నన్ను బాగు చేస్తాడు అని నమ్మి, కృపను నమ్మి, మంచితనాన్ని నమ్మి, అవమానమైన పర్వాలేదని వేరే వాళ్ళ ఇంటికి వచ్చింది. వస్తే అన్నంత పని జరిగింది. వాడు అనుకుంటున్నాడు మనసులో, ఈ పాప ఈమె ఎవతయో, అక్కడ 3 మాటలు రాసి ఉంటాయి చూడండి ఆ వచనంలో. ఎక్కడంటే 39లో అంటాడు చూడండి, పరిసయ్యుడు అది చూచి 39 వచనం 7వ ప్రవక్త అయిన ఎడల, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో, ఎటువంటిదో, ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. అంటే యేసయ్య మంచితనం కొంచెం కూడా లేదు ఈయన హృదయంలో. ఈయన హృదయంలో ఏముందంటే, ఎదుటివాడు ఎలాంటి వాడో రికగ్నైజ్ చేయడమే వీడి పని. వీడి పని ఏంటంటే ఎదుటివాడి మీద నిందలు వేయడమే పని. ఎందుకంటే దేవుని మంచితనము ఏమాత్రము లేని వ్యక్తి కాబట్టి, ఈమె ఎవతో ఎలాంటిదో తెలిస్తే, ఎంత బాగా రాశారు చూడండి, తెలిస్తే పాపాత్మురాలని. ఈయన ప్రవక్త అయిన ఎడల, ప్రవక్త అయితే నిజంగా, అంటే ఈయన హృదయంలో యేసయ్య ఒక మంచితనం కలిగిన దేవుడు అని తెలియక ప్రవక్త అయితే, నిజంగా ఈయన ప్రవక్త అయితే, ప్రాఫిట్ అయితే ఏమన్నాడంటే, తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను డిక్లేర్ చేశాడు. చూడండి, ఆ డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు యేసయ్య ఆయనకు ఒక ఉపమానం చెప్పాడు. అదంతా మనకు తెలుసు. అయితే నేను ఇది ఎందుకు చదివించానంటే, యాక్చువల్గా ఈమె ఆ కన్నీళ్లతో ఆయన పాదములు కడిగింది, ఆ తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచింది, అత్తరు పోసి ఆయన పాదాలని అభిషేకించింది. ఇవన్నీ ఏ స్థితిలో చేస్తుందంటే, ఆమె పాపాత్మురాలే, ఆమె మంచిదాన్ని చేయట్లేదు. అందుకే తన మంచి క్రియలను బట్టి కాక దేంతో చేస్తుంది మరి ఈమె? ఈ 3 కార్యాలు చేసింది. ఏ కార్యాలు? ఆయన కాళ్ళని కడిగింది కన్నీళ్లతో, ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది, ఆ అత్తరుతో ఆయన పాదములు పూసి ముద్దు పెట్టుకుంటూనే ఉంది. అయితే ఈమె బిహేవియర్ బాగుందా లోపల అంటే బాలేదు, మంచిది కాదు. కానీ ఈమె హృదయంలో మాత్రం ఒకటి ఉంది, ఏంటంటే నా క్రియలను బట్టి కాక ఆయన కృపను బట్టి, పరిశుద్ధమైన పిలుపుని బట్టి, మరణకరమైన నా జీవితాన్ని జీవముగా మార్చగలిగిన వాడు నా యేసయ్య అని మాత్రం తెలుసు ఆమెకి. అంతే, ఇంకేం తెలియదు ఆమెకి తెలుసు ఆమె పాపాత్మురాలని తెలుసు, మంచిది కాదని తెలుసు. కానీ అవి ఆమె తలంచుకోవట్లేదు. ఆమె హృదయాన్ని వాటితో ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఆమె పాపముతో, ఆమె చెడ్డతనంతో తన హృదయాన్ని స్థిరపరచుకోలేదు. కృపలో స్థిరపరచుకుని నేను నా క్రియలను బట్టి కాక యేసయ్య కృపను బట్టి ఆయన పాదాలని నా కన్నీళ్లతో కడుగుతానని కడిగింది. నా క్రియలను బట్టి కాక ఆయన పాదాలని నేను నా తల వెంట్రుకలతో తుడుస్తాను అని తుడిచింది. నా క్రియలను బట్టి కాక ఆయన కృపను బట్టి ఆ పాదాలని ముద్దాడుతుంది. ఇప్పుడు ఈ సీమోను ఇహలోకపరంగా ఈమె కన్నా కొంచెం బెటరే. అంటే వీడు స్వనీతిపరుడు, ఏ తప్పు చేయలేదు అనుకుందాం. కానీ యేసయ్యకి ఎవరు కావాలంటే, ఆయన మంచితనంతో హృదయాన్ని నింపుకునే వాళ్ళు కావాలి. మేబీ ఈమె బయట మంచి స్త్రీ కాకపోయి ఉండొచ్చు,
ఈ వ్యక్తి సీమోన్ అనే ఈ పరిసేయుడు బయట చాలా మంచి పేరు సంపాదించి ఉండొచ్చు. అది కాదు దేవునికి కావాల్సింది. దేవునికి ఏం కావాలంటే ఆయన మంచితనం తెలిసి ఉండాలి నీకు. నీ క్రియల్ని బట్టి కాక యేసయ్య కృపను బట్టి, ఆయన పరిశుద్ధమైన పిలుపుని బట్టి నా జీవితము మార్చబడిందని తెలియాలి. ఈ స్త్రీకి ఆ విషయమే తెలిసి కన్నీళ్లతో కడిగింది. ఆమెకు తెలుసు ఆమె వచ్చిందే పాప క్షమాపణ కొరకు, సమాధానం కొరకు. ఆ రెండు పొందడానికి ఆమె ట్రిక్స్ వాడలేదు. ఆయన భోజనానికి పిలవలేదు ఇంటికి. ఎవరింటికో భోజనానికి వస్తే ఈమె వచ్చి ఆ పని చేసింది. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఎవరైతే ఎక్కువ క్షమించబడ్డారని తెలుస్తుందో వాళ్ళే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారు. నిజంగా ఇది చదువుతున్నప్పుడు ఈమె హృదయం నిండా ఏముందంటే యేసయ్య మంచితనం తెలిసింది. ఆయన మంచోడు, నన్ను క్షమిస్తాడు. ఆయన కృపగలవాడు, నన్ను మన్నిస్తాడు. ఆయన కృపగలవాడు, నాకు సమాధానం ఇస్తాడు. కానీ సీమోనికి ఏం తెలిసిందంటే ఈమె పాపాత్మురాలు అని తెలుసు. తర్వాత యేసయ్య మంచితనం తెలియక ఆయన వచ్చాడు, భోజనానికి పిలిచాడు, కానీ నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు. అసలు అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ఆమె ముద్దు పెట్టుకుంటూనే ఉందట. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఇక్కడ తేడా గమనించండి. ఈ స్త్రీని చూచుచున్నావే అన్నాడు. అంతకుముందు చూశాడు. అంతకుముందు ఎలా చూశాడు ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె యువతియో తెలుసుకుంటాడు, ఈమె పాపాత్మురాలు అని చూశాడు. అంతకుముందు చూశాడు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఈమె ఎవరో నువ్వు చూసావా అంటున్నాడు. ఇప్పుడు చూడమన్నాడు. ఎలా చూడమన్నాడంటే, నీ ఇంటికి భోజనానికి పిలిచి నువ్వేం చేయలేదు, నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. కానీ తన కన్నీళ్లతో నా పాదములను అంటే యేసయ్య ఏం చూశాడో అది సీమోన్ చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయాడు? ఆయన మంచితనం తెలియదు. తన క్రియలను బట్టే తను బ్రతుకుతున్నాడు, తన స్వనీతిని బట్టి బ్రతుకుతున్నాడు. అందుకే యేసయ్య చూసినట్లుగా ఆ స్త్రీని ఈ పరిసేయుడు చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయాడంటే ఆయన మంచితనం తెలియదు ఈయన క్రియలు, ఈ స్వనీతితో బ్రతికే వ్యక్తి ఈయన. అందుకే చూడలేకపోయాడు. అందుకే యేసయ్య ఆయనకి చూపిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఇలా చూడడం మొదలుపెట్టి ఈ రోజు నుంచి నీ జీవితంలో మన క్రియలను బట్టి కాక యేసయ్య కృపలో అందరినీ చూడడం నేర్చుకోవాలి. ఆయనను బట్టి ఆయన మరణకరమైన మన జీవితాన్ని జీవముగా ఎలా మారుస్తాడో ఇతరుల జీవితాలను కూడా అలా చూడడం నేర్చుకోవాలి మనం. ఆయన మంచితనమే మన అందరినీ బ్రతికిస్తుంది. ఆయనకి నేర్పిస్తున్నాడు. అయ్యా సీమోను, చూడు, నువ్వు పిలిచావు, నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కన్నీళ్లతో నా పాదములు కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దాడుతానే ఉంది. ఎందుకు ముద్దాడుతుందంటే తనకు తెలుసు తనలో మంచి అంటూ ఏమీ లేదు, తన మంచి అంటూ ఏమీ లేదు. తన అంతా ఏదైనా ఉంది అంటే అది యేసయ్య మంచితనమే, ఆయన కృపే, ఆయన పరిశుద్ధమైన పిలిపే. అదే నా జీవితానికి సమాధానం ఇస్తుంది అని నమ్మి వచ్చింది. అందుకే బిలీవ్ అండ్ రిసీవ్, అంతేగాని చేసి పొందుకోవడం కాదు, నమ్మి పొందుకోవాలి. ఎప్పుడు కూడా మన క్రియలను బట్టి కాక, ఆ వర్డ్ మర్చిపోదు ఎప్పుడు. నీ జీవితంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా, ఒకవేళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఒక వర్డ్ నీ మనసులో ఉండాలి, నా క్రియలను బట్టి కాక ఆయన కృపను బట్టి పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచాడు. ఎందుకంటే ఆయన మంచితనాన్ని చూపించడానికి. ఈ మాట నిరంతరం నువ్వు మెడిటేట్ చేస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మారిపోద్ది, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. అప్పటి వరకు దుఃఖంగా ఉన్న పరిస్థితులు సంతోషంగా మారిపోతాయి. మనము ఏదో పెట్టి నువ్వు మార్చిన అవసరం లేదు. ఆయన మంచితనం నువ్వు మాట్లాడుతూ ఉంటే చాలు, నీ పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతాయి. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నెన్నో. కాబట్టి దయచేసి గమనించండి. తిమోతిని బలపరుస్తూ, అయ్యా తిమోతి, నువ్వెవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నిన్ను తిట్టారని, నువ్వు ఫలానా ఇలాంటి వ్యక్తివని అన్నారని బాధపడద్దు. ఆయన మంచితనంలో ఎదుగు. నేను కూడా ఒకప్పుడు హానికరుణ్ణే, నన్ను ఆయన కృప బలపరిచింది. కాబట్టి అదే కృప నన్ను బలపరిచిన ఆ మంచితనమే నిన్ను కూడా బలపరుస్తుంది.
అని చెప్పి తిమోతిని బలపరుస్తున్నాడు. అందుకే మన జీవితాల్ని ఆయన కృపలో ఎస్టాబ్లిష్ చేసుకుందాం. ఆయన కృపలో మనము ఎదుగుదాం, ఆయన మంచితనంలో ఎదిగితే చాలు మనకి నువ్వు ఏదో అంటాం కదా, అప్పుడు నీ ఇంటి నిండా ఏదో పనికిరాని వస్తువులు ఒక 1000 కిలోలు ఉన్నాయి అనుకుందాం. ఒక 1000 కిలోలు పనికిరాని వస్తువులు ఉన్నాయి. ఒక తులం బంగారం ఎక్కువ, 1000 కిలోలు ఎక్కువ? తులం బంగారమే ఎక్కువ. అది కొంచెమే ఉన్నా అది విలువైంది. కాబట్టి నీకు ఎన్నో ఉండొచ్చు, అవన్నీ తీసేసి ఆ బంగారమైన మాటలు, యేసయ్య మంచితనం, ఆయన అమూల్యమైన మాటలు, ఆయన మహత్తు గల మాట అంటాడు. హెబ్రీ పత్రికలో ఆ మాట చదివినప్పుడు చాలా బాగుంటుంది. మొదటి అధ్యాయంలో అంటాడు, ఆయన మహత్తు గల మాట చేత. ఆయన మాటలోనే మహత్తుంది. ఆయన మాటే పరిశుద్ధమైన మాట. కాబట్టి అలాంటి మాటలు నీ హృదయంలో నింపుకో. ఆయన మంచితనము నీ జీవితాన్ని కాపాడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దయచేసి ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆయన మంచితనము పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 28:1-2 ఏమంటాడంటే, నువ్వు ఇలా చేసిన ఎడల ఇవన్నీ నీకు వస్తాయి, లేకపోతే శాపాలు వస్తాయి అంటాడు. కానీ అదే హెబ్రీ పత్రిక 8:12 ఏమంటాడంటే, నీ పాపములు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. అలాంటి క్రొత్త నిబంధనలో మనల్ని ఆయన మంచితనం పెట్టింది. కాబట్టి ఆయనకి కృతజ్ఞతమై ఉండాలి. మనం ఎప్పుడు నీ వైపు చూసుకోవద్దు, ఆయన మంచితనం వైపు చూడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మీరే చెప్పాలి. బుధవారం ఏముంటుంది? బైబిల్ స్టడీ 7 to 9. టైమింగ్ మార్చాం కదా, 7 to 9. మనం 9కే స్నాక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగా జరుగుతుంది బైబిల్ స్టడీ. 2 వచనాల కంటే ఎక్కువ వెళ్ళట్లేదు ముందుకి. అంత బాగా దేవుడు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. తర్వాత ఫ్రైడే ఏంటి చెప్పండి? ఫాస్టింగ్ ప్రేయర్, సమోసాల ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. ఉమెన్స్ అందరూ వచ్చి పాల్గొచ్చు, జెంట్స్ కూడా రావచ్చు, అది తప్పేం కాదు. వాక్యం వినాలనుకున్న వారు అందరూ రావచ్చు. కాబట్టి శుక్రవారం 7 to 9 ఫాస్టింగ్ ప్రేయర్. తర్వాత శనివారం సాటర్డే యూత్ మీటింగ్. ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు పాటలు. పాడాలనుకున్న వారు రావచ్చు, దానికి ఏజ్తో ఏం సంబంధం లేదు. ఒకవేళ పాటలు పాడాలి, మరి ఆ గ్రూప్లో ఉండాలి, వర్షిప్ గ్రూప్లో అనుకుంటే మీరు రావచ్చు. వాక్యం కూడా ఉంటుంది, కాబట్టి వాక్యం విని వెళ్ళొచ్చు. యథావిధిగా మరి ఆదివారం 11:30కి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు 11కే మేము వస్తున్నాం, కానీ 11:30 వరకు ఎవరు రావట్లేదు. ఇక అందుకే 11:30కి స్టార్ట్ చేస్తున్నాం. మీరు త్వరగా వస్తే మనం భోంచేసి త్వరగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ మన కాలనీలో మంగాయమ్మ గారని ఆవిడ ఉంటారు. ఆవిడ మేము కూడా చూడలేదు, మమ్మల్ని ఆవిడ చూడలేదు. లలిత సిస్టర్ గారి ద్వారా తెలుసు. అయితే వాళ్ళు ఇంకా యేసయ్యని నమ్ముకోలేదు. అయితే వాళ్ళకి ఎందుకో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసి. అయితే వాళ్ళకి ఏదో కార్యం జరిగిందట. ఈరోజు కెనడా వెళ్ళాలని వాళ్ళ మనవడికి కెనడాలో వాళ్ళ మనవరాలు ఉంటుంది, మంగాయమ్మ గారి మనవరాలు. అయితే తను గర్భవతిగా ఉంది, డెలివరీ అవ్వాలి. చాలా చలిగా ఉంది అక్కడ, కొంచెం మీరు ప్రార్థన చేయండి, డెలివరీ మంచిగా అయ్యి తల్లి బిడ్డలు ఇద్దరు సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయించుకున్న 2 వారాలకి పాప పుట్టిందంట. పాప పుట్టింది. అందుకని వారు ఏం చేశారంటే ఈ వారం లడ్డూలు పంపించారు మనకి. లడ్డూలు పంపించారు. ఇలాంటి మనవరాలు పుడతా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనవరాలు పుట్టింది, అప్పుడు మనవడు పుడితే బిర్యానీ వచ్చినాము. కాబట్టి ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉండాలి. దేవుడు అట్టి కృప దయచేసి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించింది కాక. ఎందుకంటే వారి ముఖాలు మనకు తెలియదు, మన ముఖాలు వాళ్ళకి తెలియదు. కానీ లడ్డూలు మనం తింటున్నాం, మనవడు వాళ్ళకి వచ్చాడు, మనవరాలు. కాబట్టి దేవుడు మన పరిచయం లేకపోయినా కార్యాలు చేస్తాడు. అందుకని దేవునికి ఆయన ఎక్కడైనా ఏమైనా చేసే దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే పాస్టమ్ గారికి ఎక్కువ ఫోన్ చేయండి, నాకు కూడా చేయొచ్చు. ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు, మీకు అవైలబుల్గా ఉంటాం.
మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రార్థన చేయండి. మంచిది. మనం ముగింపు ప్రార్థన మరి మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, వారు ముగింపు ప్రార్థన చేస్తారు, చేసి ఆశీర్వాదం ఇస్తారు. మనం ముగించుకుందాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన స్వరాన్ని మనకి వినిపించాడు. ఆయన పిలుపు ఎంతో ఉన్నతమైనది, పరిశుద్ధమైనది. ఉన్నతమైన పిలుపు చేత మనల్ని పిలిచి ఎన్నికలేని మనల్ని ఎన్నిక చేసుకొని ఆయన మంచితనం అంతా కూడా చూపించడానికి ఇష్టపడిన దేవుడు. నీ పనిని బట్టి కానీ నీ నీతిని బట్టి కానీ కాక కేవలం ఆయన మంచితనం, ఆయన కృపచేతనే మనల్ని ఆదరించి, పోషించి, తృప్తిపరిచి ఎన్నో మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు తన మంచితనాన్ని ఈ రోజున వెల్లడి చేశాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మంచితనానంతా మన జీవితంలో అనుభవించడానికి మనల్ని ప్రేమించిన దేవునికి నిజంగా మనస్ఫూర్తిగా ఆయన స్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా మీ జీవితంలో ఆయన మంచితనము మీ జీవితంలో ఏలుబడి చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఆయన ఈ నూతన సంవత్సరంలో 3వ వారములో మీ స్వరాన్ని మాకు వినిపించారు. తిమోతి ఆయాసకరమైన జీవితాన్ని, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా నీ సేవకుడి ద్వారా నాయనా మీరు బలపరిచి ఆయనని నీ మంచితనాన్ని చూడడానికి ప్రేరేపించిన మంచి మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆ మంచి మాటలు ఈ రోజున ఈ సంఘంలో వినిపించడం ద్వారా నీ మంచితనం ఎంత గొప్పదో నాయన మాకు వివరించారు నాయన. నిజమే, ఏ మంచి లేని మాలో నీ మంచితనాన్ని నింపుతూ ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ సంవత్సరం అంతా నీ మంచితనాన్ని మేము అనుభవిస్తూ, నీ మంచితనంలో మేము జీవిస్తూ, నీ మంచితనాన్ని మేము ప్రకటిస్తూ, నీ మంచితనంలో ప్రభా మేము వర్ధిల్లులాగున నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డని నీ వాక్యానికి అప్పచెప్తున్నాను ప్రభా. ఆ వాక్యం చేత మీరు బలపరచండి, ఆ వాక్యం చేత తృప్తిపరచండి. ఆ వాక్యంలో మంచితనమంతా కూడా నాయన అనుభవించి నిన్ను కీర్తించే విధముగా, నిన్ను స్తుతించే విధముగా బిడ్డల్ని నాయన తండ్రి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రార్థన మొదలుకొని చివరి వరకు నీ సన్నిధానం తోడుగా ఉంచారు. మరి మా గృహాలకి వెళ్తూ ఉండగా నీ మంచితనాన్ని తలపోసుకుంటూ వచ్చే వారం వరకు ఆ మాటలు మేము స్మరించుకుంటూ మేము నాయన నీ మంచితనంలో బ్రతికే కృప చూపమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ దయగల హస్తాలకు అప్పచెప్తూ ప్రతి ఒక్కరిని మాట చేత ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ దైవదాసుల్ని, అమ్మగారిని నాయన మీరు ఇంకనూ బలపరచండి. ఆత్మీయంగా నాయన నీ ఆత్మీయ అభిషేకంతో నింపి నాయన గొప్ప మర్మాలతో కూడినటువంటి ఆశీర్వాదకర వచనాలు బిడ్డలకి వినిపించి నాయన మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అందరి ఆనందమును, పరిశుద్ధాత్మ నడిపింపును కురివచ్చిన మనందరికీ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభుయేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ భోంచేసి వెళ్ళండి. మీరే చెప్పాలి. బుధవారం ఏముంటుంది? బైబిల్ స్టడీ 7 to 9 టైమింగ్ మార్చాం కదా. 7 to 9 మనం 9కే స్నాక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగా జరుగుతుంది బైబిల్ స్టడీ. 2 వచనాల కంటే ఎక్కువ వెళ్ళట్లేదు ముందుకి. అంత బాగా దేవుడు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. తర్వాత ఫ్రైడే ఏంటి? ఫాస్టింగ్ ప్రేయర్. ఉమెన్స్ అందరూ వచ్చి పాల్గొచ్చు, జెంట్స్ కూడా రావచ్చు, అది తప్పేం కాదు. వాక్యం వినాలనుకున్న వారందరూ రావచ్చు. కాబట్టి శుక్రవారం 7 to 9 ఫాస్టింగ్ ప్రేయర్. తర్వాత శనివారం, సాటర్డే యూత్ మీటింగ్. ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు పాటలు. పాడాలనుకున్న వారు రావచ్చు. దానికి ఏజ్తో ఏం సంబంధం లేదు. ఒకవేళ పాటలు పాడాలి, మరి ఆ గ్రూప్లో ఉండాలి, వర్షిప్ గ్రూప్లో అనుకుంటే మీరు రావచ్చు. వాక్యం కూడా ఉంటుంది కాబట్టి వాక్యం విని వెళ్ళొచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ మన కాలనీలో
మంగాయమ్మ గారని ఆవిడ ఉంటారు. ఆవిడ మేము కూడా చూడలేదు, మమ్మల్ని ఆవిడ చూడలేదు. లలిత సిస్టర్ గారి ద్వారా లలిత తెలుసు. sister వాళ్ళ దగ్గర అయితే చేస్తారన్న. వాళ్ళు ఇంకా యేసయ్యని నమ్ముకోలేదు. అయితే వాళ్ళకి ఎందుకో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసి. అయితే వాళ్ళకి ఏదో కార్యం జరిగిందట. ఈరోజు కెనడా వెళ్ళాలని వాళ్ళ మనవడికి కెనడాలో వాళ్ళ మనవరాలు ఉంటుంది, మంగాయమ్మ గారి మనవరాలు. అయితే తను గర్భవతిగా ఉంది, డెలివరీ అవ్వాలి. చాలా చలిగా ఉంది అక్కడ, కొంచెం మీరు ప్రార్థన చేయండి, డెలివరీ మంచిగా అయ్యి తల్లి బిడ్డలు ఇద్దరు సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయించుకున్నారు. 2 వారాలకి పాప పుట్టిందంట. పాప పుట్టింది. అందుకని వారు ఏం చేశారంటే ఈ వారం లడ్డూలు పంపించారు మనకి. కాబట్టి ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉండాలి. దేవుడు అట్టి కృప దయచేసి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించింది కాక. ఎందుకంటే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే పాస్టర్ అమ్మ గారికి ఎక్కువ ఫోన్ చేయండి, నాకు కూడా చేయొచ్చు. ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు, మీకు అవైలబుల్గా ఉంటాం. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రార్థన చేయండి. మంచిది. మనం ముగింపు ప్రార్థన, మరి మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, వారు ముగింపు ప్రార్థన చేస్తారు, చేసి ఆశీర్వాదం ఇస్తారు. మనం ముగించుకుందాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన స్వరాన్ని మనకి వినిపించాడు. ఆయన పిలుపు ఎంతో ఉన్నతమైనది, పరిశుద్ధమైనది. ఉన్నతమైన పిలుపు చేత మనల్ని పిలిచి ఎన్నికలేని మనల్ని ఎన్నిక చేసుకొని ఆయన మంచితనం అంతా కూడా చూపించడానికి ఇష్టపడిన దేవుడు. నీ పనిని బట్టి కానీ నీ నీతిని బట్టి కానీ కాక కేవలం ఆయన మంచితనం, ఆయన కృపచేతనే మనల్ని ఆదరించి, పోషించి, తృప్తిపరిచి ఎన్నో మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు తన మంచితనాన్ని ఈ రోజున వెల్లడి చేశాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మంచితనానంతా మన జీవితంలో అనుభవించడానికి మనల్ని ప్రేమించిన దేవునికి నిజంగా మనస్ఫూర్తిగా ఆయన స్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా మీ జీవితంలో ఆయన మంచితనము మీ జీవితంలో ఏలుబడి చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఆయన ఈ నూతన సంవత్సరంలో 3వ వారములో మీ స్వరాన్ని మాకు వినిపించారు. తిమోతి ఆయాసకరమైన జీవితాన్ని, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా నీ సేవకుడి ద్వారా నాయనా ఆ మంచి మాటలు ఈ రోజున ఈ సంఘంలో వినిపించడం ద్వారా నీ మంచితనం ఎంత గొప్పదో నాయన మాకు వివరించారు నాయన. నిజమే, ఏ మంచి లేని మాలో నీ మంచితనాన్ని నింపుతూ ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ సంవత్సరం అంతా నీ మంచితనాన్ని మేము అనుభవిస్తూ, నీ మంచితనంలో మేము జీవిస్తూ, నీ మంచితనాన్ని మేము ప్రకటిస్తూ, నీ మంచితనంలో ప్రభా మేము వర్ధిల్లులాగున నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డని నీ వాక్యానికి అప్పచెప్తున్నాను ప్రభా. ఆ వాక్యం చేత మీరు బలపరచండి, ఆ వాక్యం చేత తృప్తిపరచండి. ఆ వాక్యంలో మంచితనమంతా కూడా నాయన అనుభవించి నిన్ను కీర్తించే విధముగా, నిన్ను స్తుతించే విధముగా బిడ్డల్ని నాయన తండ్రి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రార్థన మొదలుకొని చివరి వరకు నీ సన్నిధానం తోడుగా ఉంచారు. మరి మా గృహాలకి వెళ్తూ ఉండగా నీ మంచితనాన్ని తలపోసుకుంటూ వచ్చే వారం వరకు ఆ మాటలు మేము స్మరించుకుంటూ మేము నాయన నీ మంచితనంలో బ్రతికే కృప చూపమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ దయగల హస్తాలకు అప్పచెప్తూ ప్రతి ఒక్కరిని మాట చేత ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ దైవదాసుల్ని, అమ్మగారిని నాయన మీరు ఇంకనూ బలపరచండి. ఆత్మీయంగా నాయన నీ ఆత్మీయ అభిషేకంతో నింపి నాయన గొప్ప మర్మాలతో కూడినటువంటి ఆశీర్వాదకర వచనాలు బిడ్డలకి వినిపించి నాయన మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అందరి ఆనందమును, పరిశుద్ధాత్మ నడిపింపును కురివచ్చిన మనందరికీ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక. థ్యాంక్ యూ.